Praise the Lord. Praise the Lord, kids. How are you all? I hope you are doing good. So, COVID-19 lo, I hope everybody is safe at home. Okay, before starting our VBS Day 3, I request all of your friends, మీ siblings ఉంటారు కదా, get them and ask them to sit close to you. ఇంకా మీ ఇంటి పక్కన నా friends ఉన్నారనుకో, go tell them, come on, listen, we have our VBS అని చెప్పి ask them to come and sit along with you all. Okay. Here's my VBS NOD kids. VBS Day 3 kada. So I hope you all are so excited just the way we are. Even before we start our VBS, I request our pastor ma, Mrs. Vanaja Timothy auntie, to please come forward and start our VBS with our opening prayer. పిల్లలు బాగున్నారా? ఈరోజు 3వ రోజు కదా, 2 days మనం వాక్యం విన్నాము. సరే, 3వ రోజును ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మరొకసారి ప్రభా ఈ రీతిగా పిల్లలమందరం చేరి ప్రభా మీ పాదంలో చెంత నేర్చుకోవడానికి ప్రభా ఈ 3వ దినాన్ని ఇచ్చారు. నీకు వందనాలు. 2 దినాలు ప్రభా ఎత్తబడిన వాక్యమును ఫలింపచేయండి. ఈ 3వ దినమున ప్రభా పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా మీరేనైనా మాట్లాడండి. ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు తట్టండి. ప్రతి బిడ్డ హృదయంతో మీరు మాట్లాడండి. దేవానైనా ఆది నుంచి అంతం వరకు సమస్తమైన చీకటి శక్తులను బంధిస్తూ దేవా మీరే సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకునండి. పాటల ద్వారా మీరు మహిమ పొందండి ప్రభా. పాటల ద్వారా కూడా మీరు బిడ్డలతో మాట్లాడండి. దేవానైనా వాక్యము ద్వారా, కథల ద్వారా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి సందర్శించండి. ముఖ్యంగా ప్రభా వారి హృదయాలను మీకు ఇచ్చి మీకోసం ఈ లోకంలో జీవించుటకు ప్రతి ఒక్క బిడ్డకు ప్రభా కావలసిన సహాయమును మెండుగా దయచేయండి ప్రభా. వారిని మీరు ముట్టండి, తాకండి ప్రభా. నాయన తండ్రి, లాక్డౌన్ దినాలలో ప్రభా నాయన ప్రతి బిడ్డతో మీరు ఉండండి. ఎలాంటి శోధన, కీడు, ఎరుకు, ఇబ్బంది రాకుండా సహాయం చేయండి. ఎవరికి ఎలాంటి నాయన ఈ యొక్క COVID-19 రాకుండా నేను రక్తము క్రింద ప్రతి ఒక్క బిడ్డను దాచి భద్రపరచమని ప్రార్థన చేయించున్నాను. టీచర్స్ అందరినీ మీ ఆత్మచేత నింపుమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ రక్తం క్రింద వారిని ముద్రీకరించండి ప్రభా. ఆయన మరొకసారి నైనా ఈ ప్రోగ్రామ్ అంతటినీ నీ చేతుల్లో పెట్టుచు దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Thank you so much, Pastor. Okay, ఈరోజు VBS NOD మళ్ళీ ఇంకొకసారి VBS Day 3. ఓకే, ఓ ఎస్. ఓకే, మనం ఇంకా చూస్తున్నాక ఒకటి నేర్పించింది కదా, గాడ్ ఇస్ గుడ్ అంటే మనం ఏమనాలి? ఆల్ ది టైమ్. ఓకే, అగైన్ అట్ ద కౌంట్ ఆఫ్ 3 I will say గాడ్ ఇస్ గుడ్. అప్పుడు మీరేమనాలి? ఆల్ ది టైమ్. ఓకే, గాడ్ ఇస్ గుడ్ అండ్ ఆల్ ది టైమ్ God is good. Very good. Without much of delay, మనం మీ ఫ్రెండ్స్ పక్కన ఉన్నారనుకో, ask them to come join us in singing. ఇంకా మీ ఇంటి పక్కన ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే ask them to come and join us in singing. I now give this time to singing team. Hello పిల్లలు, how are you? Good. Excited? Yes, we should be excited. Why? Because God is good. ఓకే, మరి మనం ఇప్పుడు చాలా ఎక్సైటింగ్ ప్రోగ్రామ్ వచ్చేసాం కదా. వి ఆల్ లవ్ సింగింగ్. ఎంతమందికి నిజంగా పాటలు పాడి దేవుని స్తుతించాలని ఇష్టం? చేసేదండి. అన్న అక్కలందరికి ఇష్టం. సో లెట్ us all worship our God. Psalm 100 verse 2 ఏముంది తెలుసా? Worship the Lord with gladness. Come before Him with joyful songs. So let us all sing some joyful songs and praise and worship our God, because God is good. And all the time God is good. Are we ready, kids? If you are ready, but sorry, yes, already. Are we ready? Yes. God is good all the time. Okay, మరి మనం ఫస్ట్ ఏ పాట పాడుకుందామంటే, మనందరం ఇంట్లో పొద్దున్నే లేవగానే మీ మమ్మీ డాడీ పాలు తాగు అంటారు కదా. మరి మనందరం కూడా దేవుని సన్నిధిలో will sing this beautiful song called as Milk. And ఏమొస్తుంది మనకి? మిల్క్ పాట పాడితే చెప్పండి. దేవుని యొక్క శక్తి మన బాడీలో వచ్చేసి మనకి స్ట్రాంగ్ గా చేసేస్తుంది. దేవుడు ఎంత స్ట్రాంగ్ అయిందో
had God's word in his heart. So let us all sing this beautiful song called as Milk. ఓకే, అందరు మరి పాటలు పాడేటప్పుడు ఎట్లా కూర్చోాలి? ఇట్లానే కూర్చొని చూడాలా? మమ్మల్ని చూడొద్దు, మీరు ఏం చేయాలా? నిలబడి కొంచెం స్పేస్ అవుట్ అయ్యి యాక్షన్స్ చేసి స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. బియాండ్ యువర్ వాయిసెస్ యు షౌట్, డాన్స్ ఫర్ ద గాడ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. Shall we sing the song, Will? Yes. ఆశిస్తున్నాము. సో లెట్స్ ఆల్ సింగ్ ద సెకండ్ సాంగ్. మీ ఎంతమందికి టీవీలో సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, డోరేమాన్, బాబీ డాల్ అందరికి ఇష్టం కదా. ఇప్పుడు లేటెస్ట్ రుద్ర, శివ శివ అని ఇష్టం కదా మీకు. మనము మళ్ళీ వీళ్ళందరూ టీవీలో సూపర్ హీరోస్ ఒక గంట వచ్చి పడుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ మనందరు సూపర్ హీరో మాత్రము పరలోకం నుండి ఎప్పుడు మనందరినీ చూస్తూనే ఉంటాడు, మనల్ని కాపాడుతూనే ఉంటాడు. సో let us all sing the second song called as Jesus our Superhero.
always there. Remember God is by your side. Never give up, 'cause He's always there. Never give up, anytime, anywhere. Never give up, 'cause He's always there. Remember God is by your side. ఓకే, మరి థీమ్ సాంగ్ గుర్తుందా మీ అందరికి? ఎస్. ఓకే, మనందరం కలిసి ఒకసారి థీమ్ సాంగ్ పాడుకుందామా? Thank you so much, singing team. Enjoy చేసిన పిల్లలు మన సింగింగ్. Like, did you all dance for God? అందరు డాన్స్ చేస్తారా? వెరీ గుడ్. నౌ నిన్న మనము మెమరీ వర్సెస్ నేర్చుకున్నాం కదా, ఎంతమంది గుర్తుకుంది మన మెమరీ వర్స్? ఓకే, ఈ రోజు మెమరీ వర్స్ నేర్పించడానికి మన మధ్యలో జోస్తున్నాక ఉన్నది. ఐ రిక్వెస్ట్ జోస్తున్నాక టు కమ్ ఫార్వర్డ్. Okay, hello పిల్లలు. Praise the Lord. I hope all of you all are doing great. Yes? Yes. So మనం ఇవాళ మన మెమరీ వర్స్ నేర్చుకున్నాం. So please help me. So మన VBS Day 3 2020 VBS memory verse is taken from Philippians 4:19. So నేను మెమరీ వర్స్ నేర్పించేటప్పుడు I really want everyone to please look at your screen. మరి మనం ఫాస్ట్ గా నేర్చుకుందాం. ఓకేనా పిల్లలు? Okay. So Philippians 4:19 says, "And my God will meet all your needs according to the riches of His glory in Christ Jesus." మన పిల్లలు మరి మీకు ఏ అవసరం వచ్చినా కానీ ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్ మరి ఫస్ట్ మనం ఏం చేయాలి తెలుసా పిల్లలు? వి షుడ్ ఆస్క్ గాడ్ అండ్ ట్రస్ట్ హిమ్. మరి గాడ్ నోస్ ఆల్ అవర్ నీడ్స్. మన అవసరాలన్నీ దేవుడికి తెలుసు అండ్ హీ విల్ సప్లై ఆల్ ఆఫ్ దెమ్. ఓకేనా? ఈజీ ఉంది కదా మెమరీ వర్స్. మనం ఒకసారి మళ్ళీ నేను చదువుతా. మీరు ఎక్కడున్నా మీరు ఏం చేయాలో తెలుసా? నా వెనకాల రిపీట్ చేయాలి. ఓకే పిల్లలు? Philippians 4:19. "And my God will meet all your needs according to the riches of His glory in Christ Jesus." Philippians 4:19. మరొకసారి మనము తెలుగులో కూడా చూస్తాం. ఫిలిప్పి 4:19. "కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును." ఫిలిప్పి 4:19. థ్యాంక్ యూ. నేర్చుకున్నారా పిల్లలు మన మెమరీ వర్స్? ఓకే, ఇప్పుడు మనము స్టోరీ వినడానికి ఎంతమంది ఎక్సైటెడ్ గా ఉన్నారు? రుబీనాక ఉన్నది who will take the class. Hello everybody. Yeah, it's so good to see each one of you all. Hope you're enjoying our VBS. Each VBS day 3 kada. So first day, second day, you must have heard so many nice, wonderful stories, isn't it? So let's all close our eyes first. Then we'll ask God to talk to each one of us today
బైబిల్ స్టోరీ ద్వారా మరి యేసయ్య మాతో మాట్లాడాలని ఒక్క చిన్న మాట దేవునితోటి ప్రార్థన చేస్తాము. Gracious Heavenly Father God, Lord, we thank you so much for this wonderful opportunity that you have given us, Lord God. Lord, we need you at this moment, Lord. Father, even as we are seeking your word, God, even as we are knowing this story, God, you talk to each one of us today, Lord. Speak to the children, Lord God. Let your will be done, Father. In Jesus' name we pray. Amen. First day, మనం ఏం విన్నాము? First day, the theme was God is my healer, isn't it? My second day, you learned about God is my deliverer. మరి ఈరోజు డే 3 థీమ్ ఏంటంటే గాడ్ ఈజ్ మై ప్రొవైడర్. ఓకే, సో మన VBS థీమ్ ఏంటి? గాడ్ ఇస్ గుడ్, ఇస్ంట్ ఇట్? సో టుడే we will learn more about this theme, which is God is my provider. సో ఫస్ట్ డే సెకండ్ డే మీరు నేర్చుకున్నారు ఒక ప్రాఫిట్ గురించి కదా. హోప్ ఎవ్రీబడి మస్ట్ హ్యావ్ రిమెంబర్డ్ ఇట్. yes, did you all understand that story? And like ఆ ప్రాఫిట్ పేరు ఏముంది అంటే ఎలీషా, రైట్? ఫస్ట్ డే మనం చూసినాము మరి దేవుడు ఆయనని ఎట్లా వచ్చి స్వస్థపరిచిండు, మరి గాడ్ హౌ హీ కేమ్ అండ్ హౌ హీ హీల్డ్ అని మనం నేర్చుకున్నాం. సెకండ్ డే వి సా హౌ గాడ్ వాజ్ ఎ డెలివరర్ ఫర్ ఎలీషా. మరి ఈరోజు మనం ఏం నేర్చుకుంటామంటే గాడ్ ఇస్ మై ప్రొవైడర్. మరి ఈ థీమ్ నుంచి మనము దేవుడు మన ప్రొవైడర్ ఎట్లా కావచ్చు అన్నది నేర్చుకుంటాం. మరి ఏమైందంటే ఇది ఓల్డ్ టెస్ట్మెంట్ స్టోరీ అన్నమాట. ఓల్డ్ టెస్ట్మెంట్ స్టోరీ అంటే చాలా 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 ఇయర్స్ క్రితం జరిగిన స్టోరీ. అండ్ ఇప్పుడే రీసెంట్ కాదనమాట, చాలా ఓల్డ్ స్టోరీ. ఏమైందంటే అప్పటి కాలంలో ఎలీషా ఒక ప్రాఫిట్. ఎలీషా ఆయన ఒక ప్రాఫిట్ ఉంది అనమాట. ప్రాఫిట్ అంటే ఎవరు అంటే దేవుడి నుంచి మరి వాళ్ళు ప్రార్థన చేసి దేవుడు మనుషులతోటి ఏం మాట్లాడాలో వాళ్ళు దేవుడు ప్రాఫిట్కి చెప్తుండే, ఎలీషాకి చెప్తుండే. మరి ఎలీషా వచ్చి మరి అందరికి వచ్చి చెప్తుండే మరి దేవుడు ఇది మాట్లాడుతున్నారు మీతోటి, దేవుడు మీకు ఇట్లా చెప్తున్నారు అని చెప్పి హీ వాజ్ యాక్టింగ్ లైక్ అ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ హిస్ పీపుల్. సో అప్పట్లో ఏమైతుండే అంటే మనం ఇప్పుడు స్కూల్ పోతాం కదా, మీరంతా ఇప్పుడు 3 months 2 months నుంచి అయితే మంచి ఇంట్లో కూర్చుండ్రబ్బా, ఇజంట్ ఇట్? బట్ బిఫోర్ దాట్ మీరంతా స్కూల్ పోతుండే, స్కూల్కి పోయి అక్కడ ట్రైనింగ్ అవుతుండే మీకు. అట్లనే మరి పాస్టర్స్ ట్రైనింగ్, బైబిల్ కాలేజ్ లాగా ఉంటుంది కదా. సో అప్పటి కాలంలో ఏమైతుండే అంటే ఎలీషా మరి ఆయన కూడా కొంతమందిని ట్రైన్ చేస్తుంది దేవుని వాక్యంలో. మరి దేవుడు ఏం చెప్తుంది, దేవుని గ్రంథంలో దేవుని న్యాయం మరి దేవుని లా ఎట్లా ఉందో అదంతా కూడా ఎలీషా ఏం చేస్తుంది అంటే ఈ సన్స్ ఆఫ్ ప్రాఫిట్, వీళ్ళని సన్స్ ఆఫ్ ప్రాఫిట్స్ అంటుండే అనమాట, ఆ చిల్డ్రన్. సో వాళ్ళకి ఎలీషా అంట మరి దేవుని గురించి చెప్తా ఉంటారు. అయితే మరి ఈ సన్స్ ఆఫ్ ప్రాఫిట్ చాలా మంది ఉండే, వీళ్ళు చాలా గుడ్ పీపుల్. దే ఆర్ నాట్ బ్యాడ్ చిల్డ్రన్ లైక్ అస్. మనం గుడ్ ఆర్ బ్యాడ్, బట్ ఆల్ ఆఫ్ యూ ఆర్ వెరీ గుడ్ చిల్డ్రన్ కదా. యూ టుక్ యూర్ టైమ్ అండ్ యు ఆర్ లిసనింగ్ టు ద స్టోరీ. మరి మీలాగనే అంట ఈ సన్స్ ఆఫ్ ప్రాఫిట్స్ కూడా చాలా గుడ్ చిల్డ్రన్ ఉండే అనమాట. వెరీ 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 గుడ్ చిల్డ్రన్. అయితే ఏమైందంటే తెలుసా, ఒకరోజు సడన్గా మరి చాలా చాలా బాధ, చాలా సాడ్ థింగ్ అయిందంటే తెలుసా. ఎంత సాడ్ థింగ్ అయిందంటే అందులో ఈ సన్స్ ఆఫ్ ప్రాఫిట్స్ అంట ఒక ప్రాఫిట్ ఒక ఆయనంట ఆయన చనిపోయాడు. మరి ఈయనకంట ఒక ఫ్యామిలీ ఉందంట. మరి ఈయన ఒక డాడీ ఒక ఫ్యామిలీకి, మరి మీ ఇంట్లో కూడా మమ్మీ డాడీ ఉంటారు కదా. మరి అట్లనే ఏమైందంట తెలుసా, ఈ ప్రాఫిట్ కి కూడా అంట ఒక చిన్న ఫ్యామిలీ ఉందంట. మరి వాళ్ళ ఇంట్లో ఆయనకి వైఫ్ ఉంటుండే, ఒక వైఫ్, ఇంకా 2 boys, 2 కొడుకులు ఉంటుండే అనమాట. మరి ఎంత బాధ పరిస్థితి అయింది కదా, ఎంత సాడ్ స్టోరీ అయింది కదా, ఎంత సాడ్ సిచ్యువేషన్ కదా. మరి ఆ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఆ ఇంట్లో ఉన్న డాడీ ఏమైపోయిందంట, చచ్చిపోయిందంట. వాళ్ళందరూ ఏడుస్తూ ఉండే. జస్ట్ ఇమాజిన్, ఒక్కరోజు మన మమ్మీ డాడీ కనిపించకపోతే మనం పిచ్చోళ్ళం అయిపోతాంలే. నేనేటబ్బా, నేను ఎప్పుడైనా బయటికి పోయి ఇంటికి పోయినాను అనుకో, మా మమ్మీ కనిపించలేదు అనుకో, ఏదో మిస్సింగ్ అనిపిస్తుంది, టెన్షన్ అవుతుంది. అరే మమ్మీ ఎక్కడ పోయింది, డాడీ ఎక్కడ పోయిందని ఏదో మిస్సింగ్ ఉండదులే. మరి జస్ట్ థింక్ అబౌట్ దీస్ చిల్డ్రన్, వాళ్ళ డాడీ చచ్చిపోయిందంట. మరి వాళ్ళ వైఫ్ ఆలోచించండి ఎంత ఏడుస్తూ ఉండొచ్చు కదా. మరి అట్లాంటి టైంలో వీళ్ళు చాలా ఏడుస్తూ ఉండే. జస్ట్ థింక్ అబౌట్ దోస్ చిల్డ్రన్, వాళ్ళు బాగా ఏడుస్తూ ఉండే అంట. వాళ్ళు చాలా ఏడుస్తూ ఉంటారు, మా డాడీ ఎక్కడ పోయిండు, మా హస్బెండ్ ఎక్కడ పోయిండు అని చెప్పి వాళ్ళ 2 కొడుకులు 2 sons ఉండే ఆయనకి. మరి వాళ్ళిద్దరూ చాలా ఏడుస్తూ ఉండే. వాళ్ళ వైఫ్ కూడా కూర్చొని ఏడుస్తూ ఉండే. ఇంకేంది
తెలుసా ఈ ఫ్యామిలీలో చాలా సాడ్ థింగ్, వీళ్ళంతా చాలా పువర్ పీపుల్ ఉండే అంట. వీళ్ళకి సరిగ్గా తినడానికి ఫుడ్ కూడా లేదంట కదా. సో బ్యాడ్ డే. మనం ఎన్ని టైమ్స్ తింటాం ఇంట్లో? 3 times 5 times. ఇప్పుడైతే మనం ఇంట్లో ఉన్నాం కదా, ఓకే మమ్మీని సతాయిస్తాం కదా, మమ్మీ స్నాక్స్, మమ్మీ ఇది, మమ్మీ అది, మమ్మీ అని మమ్మీ చాలా సతాయిస్తాంలే. జస్ట్ థింక్ అబౌట్ దిస్ చిల్డ్రన్. ఈ ఫ్యామిలీ గురించి ఆలోచించండి. వాళ్ళకి తినడానికి ఏమి లేదంట. ఇంకేం తెలుసా ఇక్కడ, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి, వాళ్ళకి చాలా టెన్షన్ సిచ్యువేషన్ ఉందంట ఇక్కడ. ఏమైందంటే తెలుసా, మరి ఆ ఎవరైతే డాడీ ఉన్నాడో ఆ ప్రాఫిట్, సన్స్ ఆఫ్ ప్రాఫిట్, ఆయన అంట చనిపోయే ముందు ఏం చేసిందంటే తెలుసా, కొంతమంది దగ్గర ఆయన డబ్బులు అప్పు తీసుకుందంట. అంటే మనీ బోరో చేసుకుందనమాట కొంతమంది దగ్గర ఆయన చనిపోయే ముందు. మరి ఆయనకి డబ్బులు లేకుండా మరి ఆయన ఆ మనీ రీపే చేయలేడు అనమాట. ఆ మనీ తిరిగి వాళ్ళకి ఇయ్యలేడంట. అయితే మరి ఆ అప్పులో అందరూ వచ్చేసిందంట వీళ్ళింటికి వచ్చి ఏమంటుందంటే తెలుసా, వాళ్ళ వైఫ్ వచ్చి బెదిరిస్తుండు. ఇగో మీ హస్బెండ్ నా దగ్గర ఇన్ని పైసలు తీసుకుండు, నాకు మీ హస్బెండ్ ఇన్ని డబ్బులు ఇవ్వాలా, ఇప్పుడు నువ్వు నాకు డబ్బులు లేకపోతే, నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నేను ఏం చేస్తాను అని చెప్పింది తెలుసా. మరి వాళ్ళందరూ అప్పులో, నువ్వు మాకు డబ్బులు ఇవ్వకపోతే నేను మీ 2 కొడుకులని తీసుకెళ్ళిపోతా. 2 కొడుకులని ఎక్కడ యుఎస్కి తీసుకోపోడంట, ఆస్ట్రేలియాకి తీసుకోపోడంట. కాదు, ఎందుకు తీసుకోపోతారంటే తెలుసా, మరి 2 కొడుకులని ఏం చేస్తారంటే సర్వెంట్స్ లాగా ఎవరైతే బారోవర్స్, ఎవరైతే మనీ లెండర్స్ ఉందో వాళ్ళ ఇంట్లో అంట వాళ్ళు ఏమని బెదిరిస్తారు తెలుసా, నువ్వు మాకు డబ్బులు ఇవ్వకపోతే మీ 2 సన్స్, 2 సన్స్ ఉన్నారు కదా ఆయనకి, ఈ 2 సన్స్ ని మేము తీసుకొని వెళ్ళిపోతాం, ఇంట్లో పనులలాగా వాడుకుంటాం. జస్ట్ ఇమాజిన్, మీరు ఎప్పుడైనా ఇంట్లో పని చేసిండ్రా, మాపింగ్ చేసిండ్రా, బాసాలు దోమిండ్రా, కుకింగ్ చేసిండ్రా? అస్సలు చెయ్యం కదా. జస్ట్ థింక్ అబౌట్ దీస్ చిల్డ్రన్. చిన్న పిల్లలంట, పెద్దోళ్ళు కూడా కాదంట. వాళ్ళని తీసుకుపోయి ఇన్ని గలీజ్ పనులు, ఇన్ని కష్టమైన పనులు చేస్తూ ఉంటే వాళ్ళకి బాధ అవుతుంది కదా. అయితే వాళ్ళ మమ్మీకి టెన్షన్ అయిపోతుందంట, అరే ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, మరి వీళ్ళు ఎట్లా చేస్తారు, మరి నాకు డబ్బులు లేవు, నేను ఏం చేయాలి, ఇప్పుడు నాకు ఎవ్వరు హెల్ప్ చేసి వాళ్ళు ఎవ్వరు లేరు నాకు ఇప్పుడు దేవా అని చెప్పి ఆమె ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఆమె ఏడుస్తూ ఉంటే ఏమైతుంది తెలుసా, ఒక రోజు అంట మరి ఈమె చాలా సాడ్గా ఉండి ఏడుస్తూ ఉంటే ఏమవుతుందంటే, మరి ఆ రోజంట ఎలీషా ప్రాఫెట్ వాళ్ళ ఇంటికి వస్తారు. ఎలీషా ఇంటికి వచ్చినాక ఏమైతుంది తెలుసా, ఎలీషా అంట ఇంటికి వచ్చి ఏం చేశాడంటే, ఏమైందమ్మా నువ్వు ఎందుకు ఇట్లా ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతా ఉంటే, అమ్మ అంట ఆ విధ్వరాలు ఏం చేస్తుంది తెలుసా, ఆమె ఇంకా ఏడుస్తూ ఉంటుందంట. మరి ఏమైంది, ఎలీషా అడుగుతాడంట, ఏమైంది, నువ్వు ఎందుకు ఇంతగానో ఏడుస్తున్నావు, ప్లీజ్ నీ బాధలన్నీ నాకు చెప్పు, నేను హెల్ప్ చేశాను, నేను ప్రార్థన చేశాను దేవుడికి, దేవుడు మనకి తప్పకుండా సాయం చేస్తాడు అని చెప్పి అడుగుతాడు అనమాట. అయితే ఏమైతుంది తెలుసా, ఎలీషా వచ్చి ఆ విధ్వరాల్ని అడుగుతారు, ఏమైందమ్మా అంటే ఆమె ఏడుస్తుంటే ఏం చెప్తారు తెలుసా, ఎలీషా మరి నీ స్టూడెంట్, నీ సన్స్ ఆఫ్ ప్రాఫిట్ ఎంత మంచోడు ఉండే కదా, ఆయన చనిపోయే ముందు కొంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఇప్పుడు వాళ్ళకి మేము డబ్బులు ఇవ్వలేము, మేము చాలా హెల్ప్లెస్ పరిస్థితిలో ఉన్నాం, మాకు ఎవ్వరు సాయం చేయలేదు ఎలీషా, ఇప్పుడు నేను వాళ్ళకి డబ్బులు ఇవ్వలేను అనుకో, నా 2 పిల్లలని వీళ్ళు తీసుకొని వెళ్ళిపోతారని చెప్పి బాగా ఏడుస్తూ ఉంటారు. చూడండి అక్కడ పిక్చర్లో యూ కెన్ సీ, మరి ఎలీషా వింటా ఉంటాడు అనమాట, ఏమైంది మీ బాధ ఏంటని చెప్పి వింటా ఉంటాడు అనమాట. మరి అయితే ఏమంటాడు తెలుసా ఎలీషా, నేను నీకు సాయం చేశాను, నేను నీకు ఏం చేయాలో నువ్వు చెప్పు అంటే, ఆమె అంటది, ఆ విధ్వరాలు అంటది, నా దగ్గర అయితే డబ్బులు లేవు, నా పిల్లలని విడిపించుకోవడానికి నా దగ్గర అయితే డబ్బులు లేవు ఎలీషా అని చెప్పి ఏడుస్తా ఉంటే, ఎలీషా ఏమంటాడు తెలుసా, అరే నేను నీకేం హెల్ప్ చీపు అని ఏమనలేదు. ఒక్కొక్కసారి మనం అట్లా అంటాం కదా, ఎవరైనా వచ్చి అరే నాకు కొంచెం హెల్ప్ చేయంటే వాళ్ళని చేసేస్తాం, పోరా దిమాగ్ ఖరాబ్ చేయకరా అని చెప్పి వాళ్ళని పంపించేస్తాం కదా. కానీ ఎలీషా అట్లా చేయలేడంట, ఎంత మంచోడు కదా ఎలీషా. వీ షుడ్ ఆల్సో బి లైక్ ఎలీషా. మరి ఎలీషా ఏమంటాడు తెలుసా, మనం దేవునికి ప్రార్థన చేద్దాం, మరి దేవుడు నీతోటి ఉన్నాడు, మనకి ఈ వరల్డ్ లా ఎవరు హెల్ప్ చేసినా చేయకపోయినా మనము మనుషులని ఎంత హెల్ప్ కోసం అడుక్కున్నా కానీ కూడా వాళ్ళు మనకి కొంచెమే హెల్ప్ చేస్తారు.
బట్ గాడ్ ఇస్ అవర్ ఓన్లీ హెల్ప్. మనకి దేవుడు ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటాడంట. అదే నా పిల్లలు నా దగ్గరికి ఎప్పుడు వస్తారు, నా దగ్గరికి వచ్చి నాకు సహాయం ఎప్పుడు అడుగుతారని చెప్పి గాడ్ ఇస్ వెయిటింగ్ ఫర్ యువర్. మరి ఆ విధవరాలు ఎట్లయితే ఎలీషా దగ్గరికి వెళ్ళిందో, వీ షుడ్ ఆల్సో గో టు గాడ్ ఫర్ ఆల్ ఆర్ నీడ్స్. మళ్ళీ ఎలీషా ఏమంటాడు తెలుసా, నీ ఇంట్లో ఏముంది అంటే ఏమంటారంట, నా ఇంట్లో ఒక డబ్బులు లేవు, అన్నం లేదు, ఏ పప్పు లేదు, ఏం లేదు ఎలీషా, కానీ నాకు ఒక జార్ ఉంది, ఆ జార్లా కొంచెమే ఆయిల్ ఉంది ఎలీషా అని చెప్తాడు. అయితే చూసిందా ఆ బొమ్మలో ఆ పిక్చర్లో మీకు కనిపిస్తుంది కదా, ఎలీషాకి మరి ఏమంటారంటే ఆ విధవరాలు, నా దగ్గర ఏం లేదు ఎలీషా, డబ్బులు లేవు, ఏం లేదు, నేను వీళ్ళకి ఈ అప్పులకి ఏం ఇవ్వలేను, కొంచెమే ఆయిల్ ఉంది మా దగ్గర అని చెప్పి ఆ జార్ తెచ్చి చూపిస్తూ ఉంటాడు అన్నమాట. అయితే ఎలీషా ఏమంటాడు తెలుసా, ఎలీషా ఆలోచించుండొచ్చు, అదే నేను ఎట్లా హెల్ప్ చేయాలబ్బా ఈమెకి అని. కానీ ఎలీషా మరి దేవుడి మీద నమ్మకం పెట్టిండు. ఆయనకి ఏమని గుర్తుందంటే, మై గాడ్ ఇస్ వెరీ గుడ్, మై గాడ్ ఇస్ మై హెల్పర్, గాడ్ ఇస్ మై ప్రొవైడర్ అని ఎలీషా నేర్చుకుండు. మరి ఎలీషా ఏమన్నాడు తెలుసా ఆ విధవరాలికి, ఆమెకి ఏమన్నాడంటే, నువ్వు మీ నేబర్స్ దగ్గరికి వెళ్ళి, మీ నేబర్స్ వాళ్ళ ఇంటికి అందరి దగ్గరికి వెళ్ళి, వాళ్ళ దగ్గర మీరు చిన్న చిన్న జార్స్, చిన్న చిన్న వెసల్స్ అవన్నీ తీసుకొని రండి, చాలా వెసల్స్ తీసుకొని రండి, మీరు అందరు మీ నేబర్స్ దగ్గరికి వెళ్ళి అన్ని వెసల్స్ తీసుకొని రండి అంటారు. మరి అన్నాక వీళ్ళు ఆలోచిస్తున్నట్టు, అదే ఎలీషా పిచ్చోడైనా ఎందుకు ఇట్లా చెప్తుండు, పైసలు ఇవ్వచ్చు కదా, మంచి మాకు ఫుడ్ ఇవ్వచ్చు కదా, మేము మంచిగా బతుకుతాం కదా అనుకుండొచ్చు కదా. కానీ వాళ్ళు ఏం చేసిందంటే, ఎలీషా చెప్పిన మాటకి వాళ్ళు ఒబే చేశారనమాట. మరి మమ్మీ డాడీ మనకి ఎన్ని పనులు చెప్తారు కదా, కొన్ని చిన్న పనులే చెప్తారు కదా, అదే కొంచెం ఇది తెచ్చిపెట్టినా, అది తెచ్చిపెట్టినా అంటే మనం ఎంత ఇరిటేట్ అవుతాం కదా, ఏం మమ్మీ నువ్వు ఊకే మాకు చెప్తావు అని చెప్పి చాలా ఇరిటేట్ అవుతాం కదా. బట్ జస్ట్ థింక్ అబౌట్ దీస్ చిల్డ్రన్. మరి వాళ్ళ మమ్మీ చెప్పిందంట ఆ చిన్న పిల్లలకి, మరి ఆ 2 sons కి వాళ్ళ మమ్మీ అన్నదంట, అదే మీరు వెళ్ళి మన నేబర్స్ దగ్గర నుంచి అన్ని వెసల్స్ తీసుకురండి, అడిగి మీరు అన్ని వెసల్స్ తీసుకురండి అంటే వాళ్ళ చిల్డ్రన్ ఏం చేసింది తెలుసా, హ్యాపీగా ఉంటుంది. మమ్మీ మనకు పని చెప్పింది కదా, మన మమ్మీని ఒబే చేయాలని చెప్పి వాళ్ళు ఏం చేసిండ్రంటే, వాళ్ళ నేబర్స్ దగ్గరికి వెళ్ళి అన్ని వెసల్స్ తీసుకొని వచ్చిందట. వాళ్ళ మమ్మీకి నో చెప్పలేడు, వాళ్ళ మమ్మీకి ఒబే చేసింది. బైబిల్లో ఏం కమాండ్మెంట్ ఉంది తెలుసా చిల్డ్రన్, ఆనర్ యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్. బైబిల్ ఏం చెప్తుందంటే, ఇఫ్ యూ ఒబే యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్, యూ విల్ హ్యావ్ లాంగ్ లైఫ్, యూ విల్ హ్యావ్ అ ప్రాస్పరస్ లైఫ్. దట్ ఈస్ ద ఓన్లీ కమాండ్మెంట్ విచ్ హ్యాస్ అ బ్లెస్సింగ్ విత్ ఇట్. మనము మమ్మీ డాడీ చెప్పే చిన్న పనులైనా, ఏది చెప్పినా మమ్మీ డాడీ చెప్పినా మనకి వి షుడ్ ఒబే ఇట్. మనం ఎప్పుడు డిసొబే చేయొద్దంట. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, మా స్కూల్లో కొంతమంది పిల్లలు వాళ్ళ మమ్మీ డాడీని ఉల్టా తిడతారంట. ఏం మమ్మీ నువ్వు ఇది చెప్తున్నావు అది చెప్తున్నావు అని ఉల్టా వాళ్ళ మమ్మీ డాడీని బెదిరిస్తారంట. దట్ ఈస్ వెరీ రాంగ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. మరి నువ్వు చేసే ప్రతి పని కూడా యేసయ్య చూస్తుండు. నువ్వు మీ మమ్మీ డాడీని ఎట్లా ట్రీట్ చేస్తున్నావు అదంతా యేసయ్య చూస్తుండు. మరి యూ విల్ డెఫినెట్లీ రీప్ అ హార్వెస్ట్ ఫర్ యువర్ యాక్షన్స్. నువ్వు మంచి చేస్తే నీకు మంచి వస్తుంది. నువ్వు ఎప్పుడైతే మీ మమ్మీ డాడీని ఒబే చేసావో యూ విల్ డెఫినెట్లీ సీ అ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్. మరి ఈ రోజు నుంచి మనము ఎన్నోసార్లు మమ్మీ డాడీని డిసొబే చేసిండొచ్చు కదా, బట్ ఫ్రమ్ టుడే మనము దేవా యూ హెల్ప్ us టు ఒబే మై పేరెంట్స్ అని చెప్పి దేవునికి సాయం అడుగుదాం. మరి ఎస్, మన మమ్మీ డాడీ మనకి ఏం చెప్పినా కానీ కూడా ఇట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. మరి ఇద్దరు పిల్లలు ఏం చేసిండ్రంటే, అరే మమ్మీ పని చెప్పిండ్రా అని చెప్పి చూడండి ఎంత హ్యాపీగా అందరి ఇంట్లో పోయిండ్రంట. ఆంటీ మాకు ఒక ప్లీజ్ ఒక గిన్నె ఇయ్యరా, ఆంటీ మాకు ఒక జార్ ఇయ్యరా, అంకుల్ మాకు ఒక పెద్ద జార్ ఇయ్యరా అని చెప్పి అన్ని జార్స్ అన్ని కంటైనర్స్ తీసుకొచ్చిండ్రంట. వాళ్ళు 1 jar తేలేదంట, 2 jars 3 jars కాదంట, చాలా 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 తీసుకొచ్చిందంట. మరి అవన్నీ జార్స్ తీసుకొని వచ్చేసినాక ఏమైందంట తెలుసా, వాళ్ళ మమ్మీ దగ్గరికి చూడండి ఎన్ని జార్స్ తెచ్చిందో. మరి అవన్నీ తీసుకొని వచ్చి వాళ్ళ మమ్మీ దగ్గర పెట్టిందంట. వాళ్ళ మమ్మీ ఎలీషా దగ్గర పోయి అడిగిందంట, ఎలీషా మేము అన్ని జార్స్ తెచ్చినాం, ఏం చేయాలా ఇప్పుడు ఎలీషా అంటే, ఎలీషా అన్నదంట, నీ దగ్గర కొంచెం ఆయిల్ ఉంది కదా, మరి నువ్వు ఆ ఆయిల్ ఈ అన్ని జార్స్లలో పోయి అంటాడు. వాళ్ళు ఆలోచించిందంట, అది నా దగ్గర ఉన్నది ఇంతే ఆయిల్, మరి మా దగ్గర ఇన్ని గిన్నెలు ఉన్నాయి, ఇన్ని వెసల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఇట్లా సరిపోతాయో బా అనుకున్నాడు.
but still they obeyed the voice of God. They obeyed the word of God. Obey చేసి ఏం చేసింది తెలుసా? They started pouring this oil in all those jars. ఫస్ట్ ఒక చిన్న గిన్నె తీసుకుందంట వాళ్ళ మమ్మీ, ఒక జార్ తీసుకొని she started pouring that. ఏమైపోయిందండి తెలుసా? వాళ్ళ మమ్మీ ఆయిల్ పోర్ చేస్తూ ఉంటే, ఆయిల్ వేస్తూ ఉంటే ఆ ఆయిల్ అంతా మల్టిప్లై అయిపోయింది. ఎంత గొప్ప మెరికల్ కదా! ఇంతే ఆయిల్ ఉండే అంట, బట్ గాడ్ డిడ్ అ మెరికల్. వాళ్ళు దేశీయకి మొరపెట్టిండ్రు, దేవా వి డోంట్ హ్యావ్ ఎనీబడీ టు హెల్ప్ us. మరి ఇంకేం చేసిందంటే, సెకండ్ థింగ్ దట్ దే డిడ్ ఇస్ దే ఒబేడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. Two things వాళ్ళు చేసిండ్రు. ఫస్ట్ they prayed to God, they asked God to help. సెకండ్ they obeyed the word of God. తర్వాత ఏమైపోయిందంటే, థర్డ్ థింగ్ ఏమైందంటే ఈ స్టోరీలో ఒక మెరికల్. ఆ గాడ్ ఇస్ అ మెరికల్ వర్కర్. మరి దేవుడు ఈ వరల్డ్ అంతా కూడా, ఈ క్రియేషన్ అంతా కూడా 6 days లో he just created everything in the huge sky, in the huge universe. God created in within no time. మరి నీ లైఫ్లో కూడా ఎంత కష్టమైన పరిస్థితి ఉన్నా కానీ కూడా యూ జస్ట్ బిలీవ్ ఇన్ గాడ్. మరి మన యేసయ్య, ఆ గాడ్ హూ మల్టిప్లైడ్ దిస్ ఆయిల్ ఇస్ ద సేమ్ గాడ్ హూ ఇస్ సేమ్ yesterday and today. He will do the same miracle in your life. మీరు కూడా ఈ విధ్వరాల్లాగా యూ షుడ్ జస్ట్ బిలీవ్ ఇన్ గాడ్. మరి ఈ స్టోరీలో ఏమైపోయింది తెలుసా? వాళ్ళు ఆయిల్ అంతా పోస్తూ ఉంటే అది ఎక్కువ మల్టిప్లై అయిపోయిందంట. ఎన్ని వెసల్స్ నిండిపోయినాయి అంట తెలుసా? వాళ్ళ మమ్మీ అడుగుతుందంట, అరే ఇంకేమైనా ఉన్నాయా మన ఇంట్లో జార్స్, ఇంకేమైనా వెసల్స్ ఉన్నాయంటే వాళ్ళు అన్నారంట, మమ్మీ అన్నీ అయిపోయినాయి మమ్మీ. వాళ్ళు ఏం చేసిందంటే వాళ్ళ రూమ్లోకి వెళ్ళి డోర్ వేసేసి మొత్తం ఆయిల్ పోస్తూ ఉంటే అన్నీ అయిపోయినాయి అంట. అన్ని జార్స్ అన్నీ ఫుల్ అయిపోయింది. ఎంత గొప్ప అద్భుతం కదా! మరి గాడ్ కెన్ డూ ద సేమ్ మిరకల్ ఇన్ యువర్ లైఫ్. మరి ఈ సిచ్యువేషన్ మన లైఫ్లో, మరి కరోనా వైరస్ వల్ల చాలా మందికి జాబ్స్ వెళ్ళిపోయినాయి, చాలా మంది ఇంట్లో ఫైనాన్షియల్గా, కొంతమందికి అయితే తినడానికి కూడా ఏం లేదు. మరి ఆ పరిస్థితి ఉందంట. మరి వేరే వాళ్ళకి వెళ్ళి మనం చేయాల్సిన అవసరం లేదంట. అమ్మ మాకు కొంచెము సాయం చేయండి అని చెప్పి మనుషుల దగ్గర వెళ్ళొద్దంట. మనం our only help is our God. మనని సృష్టించిన మన దేవుడు he will definitely come to help you. ఈరోజు మీకు మెమరీ వర్స్ నేర్చుకున్నారు కదా, Philippians 4:19, my God shall supply all your needs. మరి ఈ స్టోరీలో కూడా మీరు చూసింది కదా, మరి ఆ ఆయిల్ అంతా మల్టిప్లై అయిపోయిందంట. మరి ఏమైందంట తెలుసా? ఎలీషా వాళ్ళకి వచ్చి చెప్పిందంట, ఈ ఆయిల్ అంతా మీరు తీసుకొని మీరు అమ్మేసేయండి. ఏం ఆయిల్ తెలుసా? ఇది నార్మల్ కోకోనట్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్ కాదంట. దిస్ ఇస్ ఆలివ్ ఆయిల్. అంటే అప్పటి కాలంలో దిస్ వాజ్ అ వెరీ ఎక్స్పెన్సివ్ ఆయిల్, చాలా కాస్ట్లీ ఆయిల్ ఉంటుందంటే ఇది. అయితే వాళ్ళు ఏం చేసిందంటే, మరి వాళ్ళ మమ్మీ ఇంకా 2 పిల్లలు తీసుకెళ్ళి ఈ ఆయిల్ మొత్తం అమ్మేసిండ్రు. ఎన్ని 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 లీటర్స్ ఆయిల్ కదా, వాళ్ళు మొత్తం అమ్మేస్తే వాళ్ళకి ఎంత డబ్బు వచ్చిందో, ఎన్ని గణం పైసలు వచ్చినాయో తెలుసా? మరి వాళ్ళు ఆ మనీ తీసుకొని వాళ్ళ మమ్మీ ఏం చేసిందంటే, ఎవరికైతే వాళ్ళు అప్పు ఇవ్వాలో, ఎవరికైతే వాళ్ళు డబ్బులు ఇవ్వాలో వాళ్ళకి డబ్బులు ఇచ్చేసిందంట. ఇప్పుడు వాళ్ళ మమ్మీ చాలా హ్యాపీ. స్టోరీ స్టార్టింగ్లో ఏముంటే వాళ్ళ మమ్మీ ఏడుస్తూ ఉండే కదా, అదే నా పిల్లలు వెళ్ళిపోతారు, నా పిల్లలు స్లేవ్స్ సర్వెంట్స్ లాగా అయిపోతారు అన్నారు కదా. బట్ గాడ్ స్టెప్డ్ ఇన్ టు దట్ సిచ్యువేషన్. దేవుడు ఆ సిచ్యువేషన్లో వచ్చి గాడ్ టర్న్ అరౌండ్ ది ఎంటైర్ స్టోరీ. ఈ స్టోరీ ఎండింగ్లో ఏమైపోయిందంటే తెలుసా? వాళ్ళ మమ్మీ చాలా హ్యాపీగా ఉండే. ఎందుకు హ్యాపీ ఉండే అంటే తెలుసా? గాడ్ ప్రొవైడెడ్ దట్ మనీ. మరి ఎక్కడైనా మీరు చూసిందా ఆయిల్ అంతగానో మల్టిప్లై అయిపోయిందంటే? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎనీబడి, బట్ ఇట్స్ పాసిబుల్ ఓన్లీ టు గాడ్. మన దేవునికి, మన యేసయ్యకి నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. మరి ఈ సిచ్యువేషన్లో కూడా ఇన్ యువర్ లైఫ్ ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా కానీ కూడా యూ జస్ట్ బిలీవ్ ఇన్ గాడ్. ఒక్క చిన్న ప్రార్థన మీరు యేసయ్యకి నిజంగా మీ పూర్ణ హృదయంతో, దేవా నాకు సాయం చేయి ఈ సిచ్యువేషన్లో అని మీరు అడిగినప్పుడు God will definitely come and God will definitely turn around your situation like God turned around that widow's situation. But 3 things we learned in this story. Prayer. మరి మనకి ఎంత కష్టమైన పరిస్థితి ఉన్నా, ఎలాంటి నీడ్ ఉన్నా కానీ కూడా we should first go to God for help. మనుషుల దగ్గర పోవద్దంట. మన ఏమైనా అవసరం ఉందనుకో ఫస్ట్ మనం ఫోన్ ఎత్తుతాం కదా. నో, first we have to go to God in prayer. Then we have to obey the word of God. We should obey what Jesus is telling.
తర్వాత ఇవి రెండు మీరు చేసిందనుకో, థర్డ్ థింగ్ యూ కెన్ సీ ఇస్ గాడ్ విల్ డూ మిరకల్స్. నేను ఉట్టినే చెప్తలేను, బికాస్ ఐ ఎక్స్పీరియన్స్ దీస్ మిరకల్స్ ఇన్ మై లైఫ్. మనం బైబిల్లో చూసిన మిరకల్స్ మరి ఇంకా వీ కెన్ ఎక్స్పీరియన్స్ దీస్ మిరకల్స్ ఇన్ అవర్ లైఫ్స్. మరి దిస్ ఇస్ వాట్ వీఆర్ లెర్నింగ్ ఫ్రమ్ దిస్ స్టోరీ. మరి ఈ స్టోరీ థీమ్ ఏంటి? గాడ్ ఇస్ మై ప్రొవైడర్. ఓకే, then you can see that how God provided the needs of this widow. That's why మరి మనం కూడా మనకి ఏమైనా అవసరం ఉంటే we should just go to God for all our needs. మరి మన యేసయ్య ఎంత మంచోడంటే he will never say no to you. మరి ఎప్పుడంటే యేసయ్య ఏ చీపో నేను బ్యాడ్ బాయ్, నేను ఈ మాట వినాలి ఎప్పుడు అన్నాడంట. God loves you so much. He loves you so much that Jesus died on the cross for you. మరి నీ కోసము యేసయ్య తన ప్రాణాన్ని అర్పించిండు. మరి మన లైఫ్లో ఈ చిన్న చిన్న అవసరాలు కూడా God will definitely fulfill. మరి నెక్స్ట్ టైం నుంచి మీకు ఏమైనా అవసరం ఉంటే where will you go? Will you go to your friends? Will you go to your auntie, uncle or anybody for your help? No, you should go to God, because our God is our provider. I want all of you all to say this once again. God is my provider. మనము ఈ 3 days చూస్తాం కదా థీమ్స్. God is my healer, God the deliverer, God the provider. మరి ఈ 3 స్టోరీస్ కూడా if you can just observe, ఇది ఎలీషా లైఫ్ లోనే we have experience. మరి ఒక్క మనిషికి God proved himself as a healer, as a deliverer, as a provider. Then God can prove himself in your life too. మరి God does not do partiality. ఎలీషా లైఫ్లో ఎన్ని అద్భుతాలు చేసిన దేవుడు నీ లైఫ్లో కూడా తప్పకుండా చేస్తాడు. Yes, so I hope you all understood this story. Shall we all say the memory verse one last time? Philippians 4:19. My God shall supply all your needs according to his riches in glory by Christ Jesus. Okay, so please remember this story and all the stories that you are learning in this VBS. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ రుబీనక్క. పిల్లలు మన స్టోరీ విన్నారు కదా, గాడ్ ఇస్ ఆ ప్రొవైడర్ కదా. మనం 2 days మనం స్టోరీస్ విన్నాం కదా. గాడ్ ఇస్ ఆ హీలర్ అండ్ గాడ్ ఇస్ ఆ డెలివరర్ అండ్ గాడ్ ఇస్ ఆ ప్రొవైడర్. మనం ఒకవేళ ఏమైనా కావాలి అంటే వీ హ్యావ్ టు గో హియర్ ఆ గాడ్ కదా. థ్యాంక్ యూ సో మచ్ రుబీనక్క, మనం మాకు ఇంత మంచి స్టోరీ చెప్పినందుకు. సో పిల్లలు అందరూ ఈ టైంలో ఇంట్లో చాలా సేఫ్గా ఉన్నారు కదా. చాలా మంది రోడ్స్ పైన ఉన్నారు, చాలా మందికి ప్రాపర్ ఫుడ్ లేదు కదా. కానీ మనకైతే ప్రాపర్ ఫుడ్ ఉంది, మనము మంచి హౌసెస్లలో ఉంటున్నాం, మనకు కావాల్సినప్పుడల్లా మనం ఎంజాయ్ చేసుకుంటున్నాం. కానీ చాలా మందికి ప్రివిలేజెస్ లేదు కదా పిల్లలు. సో మనం గాడ్కి థ్యాంకింగ్ గాడ్. చాలా మందికి లేదు కదా పిల్లలు ఈ ప్రివిలేజ్. సో లెట్స్ ఆల్ థ్యాంక్ గాడ్ అండ్ ప్రైజ్ గాడ్. ఐ కాల్ అపాన్ వర్షిప్ టీమ్ టు కమ్ అండ్ లీడ్ us in worship. Alright children, ఇందాక అక్క చెప్పింది కదా రుబీనక్క, what did she tell you? అక్క ఏం చెప్పింది? 3 విషయాలు చెప్పింది. Pray, obey and then you will see miracles. కదా? You should always pray and obey and then we'll definitely see miracles in our life. And ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి కష్టంలో ఉన్నా, ఎలాంటి బాధలో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నా, God is always good. దేవుడు మంచివాడు. ఓకే, మనం ఇప్పుడు ఈ సాంగ్ పాడుతా ఉన్నప్పుడు I want all of you to worship the Lord. సరేనా? మీరందరూ కూడా మాతో పాటు దేవుని స్తుతించాలని నేను మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను చూడండి. Alright, wherever you are, if you want to kneel down, close your eyes and worship the Lord.
ఉన్నా ప్రభా అక్కడి నుంచి లేవనైతే దేవుడు నిలుగుతాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆరాధించడానికి తండ్రి ఈ అవకాశాన్ని మేము మాకు ఇచ్చినారు, ఈ భాగ్యం మాకు ఇచ్చినారు తండ్రి. ఎంతమంది పిల్లలు ప్రభా మరి VBS లేదు తండ్రి, కానీ మాకు ఈ VBS అనుగ్రహించినారు తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ VBS ద్వారా ప్రభా ఎన్నో విషయాలు మాకు నేర్పిస్తున్నారు తండ్రి. You are a God who is a provider. You are a God who is a healer. You are a God who is our defender, our deliverer. ఎన్నో విషయాలు నేర్పిస్తున్నారు ప్రభా. మీకు వందనాలు ప్రభా. ఇవి మర్చిపోకుండా ఎల్లప్పుడూ దీని ప్రకారం మేము జీవించలాగా మాకు సాయం చేయండి. ఇంకా ప్రభా ఈరోజు VBSలో ఇంకేంత ప్రోగ్రామ్స్ ఉన్నాయో తండ్రి అవన్నింటిలో మీరు మాతో నుండి నడిపిస్తారని వచ్చిన అన్న వాళ్ళని అక్క వాళ్ళని కూడా ఆశీర్వదించండి, దీవించండి. వారి ద్వారా మీరే మాతో మాట్లాడుతారని నమ్మచ్చు. ఈ కొద్దిగా మా ప్రభువైన యేసుక్రీస్తు అతి వినయంతో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. Thank you so much worship team for leading us in this wonderful worship. Okay పిల్లలు, మన ఫస్ట్ డే మనకి మిషనరీ క్లాస్ అయింది కదా. మన ఫస్ట్ డే ఎవరు వచ్చింది? మనకి ప్రేమన్న వచ్చింది. మళ్ళీ సెకండ్ డే ఏమో మనకి రాజన్న వచ్చింది కదా. సో థర్డ్ డే కూడా వీ హ్యావ్ అ వెరీ సర్ప్రైజ్. సో ఫర్ థర్డ్ డే వీ హ్యావ్ Jaykarana and Vishaka from CF. So I request Jaykarana and Vishaka to please come forward and take this time. What did the theme says? It says God is good. Yes, really, really God is good all the time. మరి ఎంత మంచి దేవుడు మనం కలిగి ఉన్నామంటే ఈ యొక్క ప్రెసెంట్ సిచ్యువేషన్స్ లో కూడా ఈజ్ రియల్లీ రియల్లీ గుడ్ టు us. ఎంతో మంది కన్నా మనల్ని క్షేమంగా ఉంచిన దేవుని కొరకు మనము వందనాలు చెల్లించాలి. మరి మిమ్మల్ని ఇలా ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో కలుసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ వీఆర్ సో ఎక్సైటెడ్. అయితే మీరు ఈ 3 days లో చాలా విషయం నేర్చుకున్నారు కదా. God is a provider. Today we learned about it. God is a healer and God is a deliverer. Yes, everywhere God, and it shows that God is present all the time with us, those who love. అంటే ఆయన మనం ప్రేమిస్తాడు కాబట్టి మనతో ఇక్కడ ఉన్నారు. అయితే మీకు ఒక విషయం నేను షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. కెన్ ఐ హావ్ పేపర్? yes. ఇక్కడ ఒక A4 సైజ్ పేపర్ ఉంది, చూసారా? కెన్ యూ సీ దిస్? yes. ఈ పేపర్ లో ఇది A4 సైజ్ పేపర్ అని చెప్పినా కదా. ఈ A4 సైజ్ పేపర్ లో మీరు లోపల దూరాలనుకోండి. కెన్ యూ డూ దిస్? దూరగలరా? చెప్పాలబ్బా, దూరగలరా? దూరలేదు. అయితే ఇట్లా ట్రై చేద్దాం. ఒకవేళ అట్లా ఏమన్నా దూరగలుగుతామేమో
we'll see. If we do this, సిజర్స్తో కట్ చేస్తే ఏమైనా మనం లోపలికి వెళ్ళగలుగుతామేమో చూద్దాం. లైక్ దిస్. I think I'm not fitting into this. Oh my god. Oh. Sorry. Just let me say like this. But I say, if we maybe ఇది ఇంపాసిబుల్గా కనిపిస్తుంది కదా, ఈ A4 సైజ్లో మనం దూరడం చాలా కష్టంగా ఉంది. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, మనం ఉన్న సిచ్యువేషన్లో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఎప్పుడు కూడా లేము కదా. ఈ కరోనా COVID-19లో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ ద హోల్ వరల్డ్, అండ్ ద వరల్డ్ అంతా కూడా ఈ కరోనాతోని సఫర్ అవుతుంది. అండ్ యూ నో చిల్డ్రన్, చాలా మంది బాధపడుతున్నారు, చాలా మందికి ఈ రోగం వచ్చింది. నిన్న నేను న్యూస్ చూసినప్పుడైతే ఇట్ వాస్ ఒకటే రోజులో 206 people were affected with this corona, and that too only in our place. మన రాష్ట్రంలోనే అంతమంది, అంటే తెలంగాణలో మాత్రమే. బట్ యు ఆర్ సేఫ్, యు నో దట్, అండ్ ఐ am safe because you know why we are safe? Because God is good all the time to those who love you. So such a good God is always with you. అయితే మరి ఈ గొప్ప దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నిన్ను నన్ను సేఫ్గా ఉంచాడు. అండ్ యు నో చిల్డ్రన్, దేర్ ఆర్ సో మెనీ డాక్టర్స్ అండ్ సో మెనీ పోలీస్ మ్యాన్, వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఇస్ ఫైటింగ్ దిస్ కరోనా కదా. వీళ్ళందరూ కూడా కరోనా గురించి చాలా కష్టపడుతున్నారు. వాళ్ళు ఎలాగైనా సరే కాపాడాలి, కానీ కాపాడగలుగుతున్నారా? There are lakhs of people dying in this world. అయితే they were only trying to do things. అంటే వాళ్ళు ఓన్లీ ప్రయత్నం మాత్రమే చేయగలరు. కానీ నిన్ను నన్ను ఎవరు అంటే కాపాడగలరు? ఎలాంటి సిచ్యువేషన్లో ఉంచన్నా నిన్ను నన్ను ఎవరు కాపాడగలరు? Yes, Jesus. Because He is the Son of God, who is so powerful. And we learned in this 3 days of VBS that He is a provider, He is a healer, He can take out any sin, He can even do ఈ కరోనా గురించి కూడా మనల్ని తప్పించగలరు. But provided only when you trust Him, correct? Only when you trust this God, you can, when you ask Him to come into your life, He says He is very near to you always. And see this, children, did you see this? Now I can get into this paper, right? I think I even have some place for you all to get into this. And God is really a healer, and God is a provider, and God is a, what is that we learned? Helper. He is the only one who can help. And when He can help you, when He is in your life, నీ జీవితంలో ఉన్నప్పుడే ఆయన నీకు ఇవన్నీ చేయగలరు. ఎందుకంటే మరి ఈ యొక్క దేవుడిచ్చిన వాక్యంలో అనేక వాగ్దానాలు ఉన్నాయి కదా. మరి ఉన్న సిచ్యువేషన్స్లో మనం భయపడాలా? మరి మీ అందరికి దగ్గర మంచి డబ్బులు ఉన్నాయా? లేకపోతే మీ అందరికి మంచి భోజనం ఉందా? పరిస్థితులు ఇదివరకులాగా లేవు. అయినా సరే మనం భయపడాలా? భయపడకూడదు. ఎందుకు భయపడకూడదు? బికాజ్ యు ఆర్ స్ట్రాంగ్ or because you are so great? No, but it says, God says in His verse, fear not. Isaiah 41:10 later, fear not అంటే అర్థం ఏంటి తెలుసా? You should be brave. అంటే ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా, ఎటువంటి పరిస్థితులు నీ చుట్టూ ఉన్నా, నీలో ఉన్న దేవుడు నీకు ఆ ధైర్యాన్ని కలుగజేస్తాడు. You should be brave even in such corona situations or whatever situations you are facing today. So such situations, so I say God's promise nunchi, He has a lot of promises. So not only in this corona time lone kaadu gaani, all through the end of your life, మీ యొక్క లైఫ్ అంతట్లో కూడా ఈ ప్రామిసెస్ మీరు క్లియర్ చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఐజయా 41:10 says, what it says? Fear not, for I with you. నేను నీతో తోడై ఉన్నాను అని చెప్తున్నాడు. ఇంకా there is so much very big promise. It says, be not be dismayed, for I am your God,
of this situations also can be taken. నీకు ధైర్యాన్ని కలిగజేసే ప్రొవైడర్గా ఆయన ఉన్నారు. మరి అంతేకాదు కానీ ఇంకొక వర్స్ బైబిల్లో చెప్తుంది. Genesis 18:14 says, is there anything that, can I hear that? Yes. Is there anything that is too hard for God? అంటే it is nothing is impossible for him కదా. ఇంతకు మనం చూసాం కదా ఆ చిన్న పేపర్లో దేవుడు కలిసి అనుకున్నామా, but it seems so impossible. But when you are with God, when God is in you, it can anything, any situation, anyone, it can be possible to you అని మనకి వాగ్దానం చేశాడు. Because he says in other words also, Hebrews 13:5 and 6 it says, I will never leave you and never forsake you, because God is my helper. మరి ఆయన నీకు సహాయకుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క సిచ్యువేషన్ లో ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా కూడా దేవుని యొక్క ధైర్యం కలిగి నువ్వు మరి భయపడకుండా ముందుకి వెళ్ళాలని దేవుడు ఆశిస్తున్నాడు. నువ్వు కానీ నీ జీవితంలో వేసే ఉంటే నువ్వు ధైర్యం కలిగి నిబ్బరంగా ఉండమని దేవుడు ఆశిస్తున్నాడు. బికాస్ దర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్, దర్ ఇస్ నథింగ్ that it is too hard for God. But when you are with such a God is with you, anta great God anukunte మనం దేనికి భయపడాలా? No, but be brave. So if you are a child of God, God wants you to be brave and face the situations. Okay, during this previous time we learned how good God is, and we saw how God is so great provider. He's a healer, and he is what else we learned, children? Deliverer. He's a deliverer. He's deliverer from a sickness, bondage, everything. Correct? And today we learned that he's a provider. So if God is with you, you can do anything, and you can do whatever is the situations may be, but you can really do with the help of God. So remember, children, there is nothing that is too hard for God, and remember the verses and the promises that made in the Bible for you all. మరి నీ కోసం ఇచ్చిన ఈ యొక్క వాగ్దానాలన్నీ కూడా ఎత్తు పట్టుకొని నువ్వు ముందుకు వెళ్ళిపోవాలా, దేవునికి సాక్షిగా ఉంటావని నమ్ముచు నేను మిమ్మల్ని అందరినీ కూడా బ్లెస్ చేస్తాను. సో గాడ్ బ్లెస్ యు ఆల్ as you are going to go with God in the rest of the life. Thank you. Sorry. Good evening. Children, praise the Lord. Sorry, this is online కదా, నేను మర్చిపోయి మాస్క్ వేసుకుని వచ్చిన. ఓకే, take it out. Children, are you ready? Are you ready? Oh yes, you have been listening to the Bible lessons, missionaries lessons, missionary stories, as well as lot of puppet shows you must have seen. And just now you heard about, what did you hear? ఏం విన్నారు మీరు ఇంతకుముందే? కరోనా గురించి కొన్ని విషయాలు కూడా విన్నారు కదా. This time I am going to tell you some interesting thing about one boy. Okay, and before that and maybe I read that verse in between, or you can play that verse. 1 Corinthians 15:57. 1 Corinthians 15:57. Okay, మరి మనం పని చేద్దాం. 1 Corinthians 15:57 it says, no, like unable be steadfast, immovable, your labor is not in vain with the Lord. ప్రభువునందని ప్రయాసము వ్యర్థం కాలని ఎరిగి స్థిరులను కదలని వారైండాలని దేవుడు వాక్యము చెప్తుంది. ఈ చిల్డ్రన్ మరి ఈ విషయం చేద్దాం. చిన్న ప్రార్థిస్తున్నాను. ప్రభానికి వందనాలు. విలువైన మాటలు ప్రభావ బిడ్డలు వింటుండగా కృప దయచేయండి. వారితో మాట్లాడి ఆ యొక్క మాటలతో వారి యొక్క జీవితంలో అప్లై చేసుకోవడానికి కృప దయచేయమని యేసును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Right, children, when you have occasions like birthdays or any other thing, and what do? How do you celebrate your like occasion like birthdays కానివ్వండి, తర్వాత ఇంకేవైతే ఉన్నాయో how do you celebrate? Balloons ఉన్నాయి అక్కడ. Okay, and can you see these balloons, children? Yeah, there are different colors. Purple color is there, right? Blue ఉంది, green ఉంది, pink ఉంది, తర్వాత వైట్ కలర్, డిఫరెంట్ కలర్స్ isn't it? ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి which are not here but they look beautiful, isn't it? You
ఈ యొక్క బలూన్స్ మనం చూస్తున్నట్టయితే చాలా కలర్ఫుల్ ఉన్నాయి, వెరీ అట్రాక్టివ్. మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ బలూన్స్ ఇంత స్మూత్ గా ఇంత చక్కగా ఉండేవి కావు, చాలా రఫ్గా ఉండేవి. అయితే మరి ఈ బలూన్స్ పట్టుకు చాలా బాగున్నాయి. అయితే ఈ బలూన్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ టు లుక్ అట్. అండ్ తర్వాత చాలా చక్కగా లేదా. ఒకరోజు ఇవి చూసి నాకు ఏమైతే గుర్తొచ్చిందంటే, ఒక బాబు వాళ్ళ మమ్మీ ఎప్పుడు మార్కెట్కి వెళ్ళాడనమాట. వెన్ హి వెంట్ టు ద మార్కెట్, హి వాస్ హోల్డింగ్ హిస్ మదర్స్ హ్యాండ్. చక్కగా వచ్చేసరికి వాళ్ళ మమ్మీ గ్రోసరీస్ కొందాం, వెజిటబుల్స్ కొందాం, ఇవన్నీ అన్ని చూసరికి ఒక దగ్గర మట్టుకు లాడ్ ఆఫ్ బెలూన్స్ అంటే చాలా ఎక్కువ బెలూన్స్ ఉన్నాయి. ఆ బెలూన్స్ కి ఆ యొక్క ఒక చాలా పెద్ద బంచ్ ఆఫ్ బెలూన్స్ ఆ యొక్క స్టాండ్ కి బెలూన్స్ కట్టేస్తున్నాయి. అలా హీలియం ఉందన్నమాట, గ్యాస్ బెలూన్స్ అవి ఉండేసరికి అవి చాలా పైకి అలా ఉండేసరికి ఈ బాబు మమ్మీ 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 కమ్మే లుక్ అంటే ఆ బెలూన్స్ ఎంత బాగున్నాయి తెలుసా, షెల్వి బై మీ అంటే we'll buy all the groceries కొందాం, వెజిటబుల్స్ కొందాం. దెన్ ఫైనలీ విల్ కమ్ టు దిస్ బెలూన్స్ అంటే నో మమ్మీ ఇప్పుడే కావాలి, మమ్మీ ఇప్పుడే కావాలి. కొన్నిసార్లు మీరు కూడా చేస్తుంటారు కదా, మమ్మీ డాడీ వాళ్ళు ఎప్పుడు వెళ్ళినప్పుడు చిల్డ్రన్ దిస్ బాయ్ వాస్ కమ్ అలా కంటిన్యూస్ వాళ్ళ మమ్మీని అడుగుతాడు. ఫైనలీ వాళ్ళ మమ్మీ అనేది ఒక కొద్దిసేపు ఆఫ్టర్ 5 minutes విల్ బై అని చెప్పి వాళ్ళ మమ్మీ అలా క్రౌడ్ నడుస్తుంది. వెళ్ళి బాబు వాళ్ళ అమ్మ చేయి వదిలిపించుకొని వచ్చేసి ఈ గేమ్ టు దిస్ బలూన్స్. They look so beautiful, very attractive. And this boy went to the closer to the balloons దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి హే దిస్ లుక్స్ వెరీ నైస్ యార్, మంచి మంచి రంగులు ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి అబ్బా అని చెప్పి దగ్గరికి వెళ్ళాడు. దానికి ఒక చిన్న హుక్ లా ఉందనమాట. అది చూసేసి ఆ దగ్గరికి వెళ్ళి ఆ హుక్ని పట్టుకునేసరికి ఆ హుక్ దాని నుంచి ఊడొచ్చేసింది. ఆ హుక్ పైకి వెళ్ళిపోయేసరికి ఆ బెలూన్స్ అన్ని కూడా పైకి వెళ్ళిపోతున్నాయి. ఇంకా ఈ వాజ్ హ్యాంగింగ్ టు ద హుక్. కాపాడండి మమ్మీ మమ్మీ వేరే నువ్వు త్వరగా రా మమ్మీ అని చెప్పి బాబు అరుస్తాడు. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు అందరూ కూడా ఆ బండి ఆపేసి పైకి చూస్తారు. ఏ చూడండి బాబు పైకి వెళ్ళిపోతారు. అలా గ్యాస్ బెలూన్స్ తో పాటు పైకి వెళ్ళిపోతాడు. ఇంకా ఈజ్ నాట్ ఏబుల్ టు ఒక ప్లేస్ లో ఉంటాడు. ఇటు గాలి వస్తే ఇటువైపు వెళ్తాడు, ఇటువైపు గాలి వస్తే ఇటువైపు వెళ్తారు. చిల్డ్రన్ వాళ్ళందరూ వెళ్తుంటే వాళ్ళకి ఇంకో భయం ఇస్తుంది. ఎలక్ట్రిక్ వైర్స్ ఉన్నాయన్నమాట. ఒకవేళ వైర్స్ కి ద బాయ్ టచెస్ వాట్ విల్ హ్యాపెన్, he will die. ఇంకా చాలా కష్టంగా ఉంది. ఇంకా మార్కెట్లో వెళ్ళేవాళ్ళు, స్కూటర్ బైక్లో వెళ్ళేవారు, కార్స్లో వెళ్ళేవారు అందరూ ఆగిపోయి హే పైకి ఏమని చూసరికి ఎవ్రీబడీ ఈస్ లుకింగ్ అట్ దట్ బాయ్. ఏమైందో బాబు ఏడ్స్ మమ్మీ మమ్మీ ప్లీజ్ సేవ్ మీ, ఎవరైనా కాపాడండి అని. ఒకవేళ ఆ బెలూన్స్ కానీ అది వదిలేస్తే he will fall down. చాలా పైకి ఆల్మోస్ట్ 3 stories బిల్డింగ్ అంత హైట్ కూడా ఆ యొక్క బెలూన్స్ పైకి వెళ్ళిపోయాయి. అయితే పోలీసు వాళ్ళు అందరూ అక్కడ ఇప్పుడు ఏం చేద్దాం, వాట్ కెన్ వి డూ అని చెప్పి ఒక నెట్ తీసుకొచ్చారు. మేబీ మనం నెట్ పడదాము, ఆ నెట్లో పడదామేమో అని ఒక పోలీసు వాళ్ళు ఫైర్ స్టేషన్ నుంచి ఒక నెట్ తీసుకొచ్చి వాళ్ళ మమ్మీ ఏడుస్తూ ఉంది, అయ్యా సంబడి సేవ్ మై సన్, మా బాబులను కాపాడండి అని. చాలా భయంకరమైనటువంటి నీటిలో వాళ్ళు ఈ రోజుల్లో మన చుట్టూ అలాంటి భయంకరమైన వాతావరణం. We see around the corona, the pandemic situations. We don't know what to do, where to go, ఎవరిని అడగాల. డాక్టర్స్ కూడా దే ఆర్ గెటింగ్ దట్. ఇలాంటి పరిస్థితిలో we need to rely on God. మరి యొక్క బాబు అయితే పైన వేలాడుతూ వాళ్ళ మమ్మీ అయితే అరుస్తోంది, ప్లీజ్ సాయం చేయండి అని. అయినా సరే ఆమె ఎలాగైనా సరే వీళ్ళని అడుగుదామని చెప్తుందన్నమాట. మరి ఎలాగైనా ఎవరైనా సాయం చేస్తారేమో అని షీస్ కీప్ ఆన్ ట్రైయింగ్. నిధులు వేస్తున్నాడు. నువ్వు ఈ యొక్క సిచ్యువేషన్స్లో కూడా దేవుని మీద విశ్వాసం ఉంచడమే కాదు, కానీ యూ నీడ్ టు బి ఇమ్మూవబుల్, బీ స్టెడ్ ఫాస్ట్. అంటే కదలని వారుగా నువ్వు చేసుకున్న తీర్మానం పైన కదలకుండా, ఈ వీడియోస్ అయిపోయినా ఇంకొన్ని రోజులైనా, లేకపోతే సండే స్కూల్ ఉన్నా ఇంకొన్ని రోజులు లేకపోయినా, మరి యూ నీడ్ టు బి ఇమ్మూవబుల్. గాడ్ ఈస్ ఆస్కింగ్ యూ దిస్ సిచ్యువేషన్స్. సో ఈ బాబు అలా అరుస్తుంది, మమ్మీ ప్లీజ్ సేవ్ మీ, మమ్మీ ఎవరైనా కాపాడండి, సంబడి సేవ్ మీ అని. వీళ్ళు మమ్మీ కూడా కింద వేసి అయ్యా కాపాడండి, నాకు ఒక్కటే కొడుకు ప్లీజ్ కాపాడండి అంటే ఫైనల్గా అలా చేసేసరికి యూనో సంథింగ్ పోలీసు వచ్చి మేము ఆ ఫైర్ స్టేషన్ నుంచి నెట్స్ తెచ్చామా, నెట్స్ పట్టుకుంటామని చెప్పి నెట్స్ అందరు చూస్తున్న బాబు ఎప్పుడు అట్లా పడతారా, ఎప్పుడు మనం తీసుకుందామని చూసరికి అందరు నెట్ అంతా పొజిషన్స్ పెట్టారు. గాలి రాగానే ఆ బాబు అని అటు వెళ్ళిపోయిందన్నమాట. వెళ్ళిపోయేసరికి ఆ బెలూన్స్ అన్నీ అటు వెళ్ళిపోయి బాబులో వెళ్ళిపోయాడు. మళ్ళీ నెట్ అవతల పట్టారు, అక్కడ కూడా పట్టారు. కొద్దిసేపు ఇంకా కొంచెం పైనకి వెళ్ళడము ప్రారంభించేసరికి ఈ బాబు ఏం చేశాడు, చాలా కష్టపడాడు. అయ్యా
ఇప్పుడు ఏం చేయాలి మనము, నేను ఏం చేయగల అని చెప్పి ఈ బాబు వెంటనే ఆయన చాలా ఏడుస్తున్నాడు. వీళ్ళు మమ్మీ అయ్యా ప్లీజ్ కాపాడండి అంటే పోలీసు వాళ్ళు వచ్చాడు. దిస్ ఓన్లీ వన్ వే వీ కెన్ సేవ్ యువర్ సన్. అదేంటో తెలుసా, మేము హైయెస్ట్ బిల్డింగ్ వెళ్తాం, ఇక్కడ నియరెస్ట్ హైయెస్ట్ బిల్డింగ్ వెళ్ళి విల్ ట్రై టు బ్లాస్ట్ దోస్ బెలూన్స్. మెల్లిగా బాబు కిందికి రావచ్చు, కానీ దెర్ ఇస్ అ డేంజర్ ఇన్ ఇట్ యువర్ చిల్డ్రన్. ఏంటో తెలుసా, బై మిస్టేక్ ఆ బలూన్ కి తగిలిన బుల్లెట్ మీ బాబుకి తగిలితే ఈ విల్ బి డెడ్. నో అబ్జెక్షన్ అని మీరు సంతకం పెడితే దెన్ వీఆర్ నాట్ గ్యారంటీ ఫర్ హిస్ లైఫ్. మరి మేము నాని మీరు సంతకం పెడితే మేము చూస్తాం. సరే సార్ ఏదో ఒక చేయండి ప్లీజ్ సేవ్ మై సన్ అని చెప్పి వాళ్ళ మమ్మీ సంతకం పెట్టి వెంటనే పోలీసు వాళ్ళ చాలా పెద్ద అపార్ట్మెంట్ ఉంటుంది, చాలా దాని పైకి వెళ్ళి ఆ యొక్క గన్ తీసుకుంటున్న బుల్లెట్స్ లోడ్ చేశారు. Everybody is watching your children. Everybody అక్కడ వచ్చి కింద ఉన్న వాళ్ళు, బిల్డింగ్స్ పై ఉన్న వాళ్ళు అందరు టెర్రస్ మీదకి వచ్చేసి చూస్తున్నారు. ఎవ్రీబడి ఈస్ గేజింగ్ అండ్ వాచింగ్ అండ్ బుల్లెట్ గన్ పట్టుకొని పోలీసు కొట్టగానే ఒక 2 బుల్లెట్స్ పగిలిపోయి అంతసరికి ఒక చాలా మంచి బెలూన్స్ పడి. ఇప్పుడు ఆ బెలూన్స్ అన్ని గాలి పది ఇక్కడ కొన్ని బెలూన్స్ ఉన్నాయి. ఆ బాబు కిందికి వస్తుంది కానీ వేరే వుడ్ ఫాల్, మేబీ విల్ ఫాల్ ఆన్ ఎలక్ట్రిసిటీ వైర్స్, లేకపోతే ఇంకెక్కడ పడతా అని వాళ్ళు నెట్లు పట్టుకొని రెడీ కూడా ఇటువైపు వచ్చేసరికి గాలి అటువైపు అటు వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇటు పట్టుకునేసరికి అటు వెళ్ళిపోతుంది. సో ఫైనలీ వాళ్ళు పట్టుకునేసరికి బాబు వచ్చి అందులో పడ్డాడు. సో ఈ వాజ్ చిన్న మైనర్ దగ్గర వాళ్ళ మమ్మీ వాజ్ సో హక్ చేసుకొని క్రైమ్ అండ్ షీ సెడ్ థ్యాంక్ యూ పోలీస్ గారు, మీరు మమ్మల్ని మా కొడుకుని కాపాడని చెప్పి షీ వాజ్ థ్యాంకింగ్ దెమ్. యువర్ చిల్డ్రన్ ఆమెతే అందుకని ఆ బలూన్స్ టు లుక్ అట్ దే ఆర్ వెరీ వెరీ బ్యూటిఫుల్, ఇజంట్ ఇట్? ఎవ్రీ డెకరేషన్ నవడేస్ వితౌట్ బలూన్ దెర్ ఇస్ నో డెకరేషన్ ఎట్ ఆల్. ఎనీ ఫంక్షన్ ఎనీథింగ్ అండ్ దిస్ కలర్స్ ఇస్ వెరీ అట్రాక్టివ్ కదా, వెరీ క్యాచీగా ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. కానీ they don't stay in one place. ఒకవేళ ఈ బెలూన్ ఇఫ్ ఐ కీప్ ఇట్ హియర్ విల్ ఇట్ స్టే హియర్? ఒకవేళ ఎండలో పెడితే ఉంటుందా? పగిలిపోతుంది. ఒకవేళ షాప్ తగిలితే ఏమవుతుంది? దట్ విల్ బ్రేక్. దట్ కెనాట్ స్టే ఇన్ వన్ ప్లేస్. ఐ కీపింగ్ ఇట్ హియర్. అది ఇక్కడ ఉందా? మెనీ టైమ్స్ వీఆర్ సో బ్యూటిఫుల్ టు లుక్ అట్. వీఆర్ చాలా కానీ we should not be like parents. ఎటు గాలి వస్తాయి, గాలి చెదరగొట్టి పొట్టు వాళ్ళు ఉండదు అంటారు కదా బైబిల్. యూ నీడ్ టు బి కదలని వారుగా, బీ స్టెడ్ ఫాస్ట్, బీ ఇమ్మూవబుల్, ఆల్వేస్ సపోర్టింగ్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్. అంటే కదలని వారుగా, స్థిరులుగా. వాట్ డస్ ఇట్ మీన్? కదలకుండా ఎలా ఉంటాం కాదు, కానీ వాట్ ఎవర్ వీ హావ్ లెర్న్డ్ ఇన్ దిస్ వీడియోస్ ఫర్ పాస్ట్ 3 days, వాట్ ఎవర్ యూ లెర్న్ ఇన్ ద సండే స్కూల్స్ ప్రీవియస్లీ ఆర్ ఎట్ హోమ్, వాటన్నిటి నుంచి కదలకుండా దేవుని యొక్క వాక్యంలో ఉండాలని దేవుని వాక్యం. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? దిస్ ఈస్ అ స్టోన్, ఇజంట్ ఇట్? ఈ స్టోన్ ని నీళ్ళలో వేస్తే కరిగిపోతుందా? కరిగిపోతుంది కదా. కింద పడేస్తే పగిలిపోతుందా? పగిలిపోదు. ఒకవేళ గాలి కొట్టుకుపోతుందా? నో. ఇట్ కెన్ ఈవెన్ బిల్డ్, చాలా స్ట్రాంగ్ విండ్ వచ్చినా కదా ఆండా ఉంటుంది స్టోన్ కదా. తర్వాత ఈ రాయికి ఓ పిన్ను గుచ్చితే ఇరిగిపోతుందా? నో. ఇట్ ఈస్ ఇక్కడ పెడితే అది ఇక్కడ ఉంటుంది. యూ యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, ఇతరులు యేసు ప్రభువు నువ్వు యూ షుడ్ బి లైక్ దిస్. బైబిల్లో జీసస్ ఈజ్ మై రాక్, యేసు ప్రభు నా దేవుడైన జీసస్ ఈజ్ మై రాక్. ఆన్ దట్ రాక్ యూ నీడ్ టు బిల్డ్ యువర్ లైఫ్. వెన్ యూ బిల్డ్ యువర్ లైఫ్ ఆన్ ద రాక్ ఇట్ విల్ బి ఇమ్మూవబుల్. ఎటువంటి స్ట్రాంగ్ వచ్చినా, ఎటువంటి పరిస్థితి వచ్చినా ఇట్ విల్ నాట్ బి ఇమ్మూవబుల్. యూ నీడ్ టు చూస్ you need to choose, either you need to be like a balloon or a stone. The Bible says be immovable. Whatever decisions you have made in this quarantine time, in these pandemic situations, మరి అన్నీ కూడా ఏం మన కంట్రోల్ లేవు. అయినప్పటికీ మరి we need to trust God. We need to be immovable. We should have a strong faith. Yes, I believe in Jesus before Corona, during the Corona, and after the Corona also, I would believe in Jesus. I don't want to be shaken up by any of these things. కానీ నేను క్రీస్తు అనే బండ మీద నేను ఉంటానని చెప్పి నేను వాక్యం చెప్తుంది. చిల్డ్రన్, మరి మీరు ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్స్లో యూ నీడ్ టు డిసైడ్ ఇది యూ షుడ్ బి లైక్ ఎ స్టోన్ ఆర్ దిస్ బలూన్స్. మరి మీ చేతిలో ఉంది. కానీ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ దట్ కదలని వారిగా ఉండాలంటే
మీ జీవితంలో క్రీస్తు ద్వారా. క్రీస్తు లేకపోతే, క్రీస్తు అనే బండ మీద మీ జీవితం నిలబడితే ఇట్ విల్ షేక్. కాబట్టి మీరు ఈ యొక్క సిచ్యువేషన్స్లో, ఈ యొక్క సమ్మర్ లాక్డౌన్ సిచ్యువేషన్స్లో దేవుడు మంచి అవకాశం ఇచ్చి మీకు VBS అవకాశం ఇచ్చారు. అండ్ యూ నీడ్ టు టేక్ దీస్ అండ్ అవన్నీ కూడా మీ జీవితంలో అప్లై చేసుకోవాలి. యూ నీడ్ టు అవన్నీ మీ జీవితంలో అన్వయించుకొని మరి క్రీస్తు అనే బండ మీద ఉండి తర్వాత మీ జీవితాన్ని కట్టుకొని మరి ఆల్వేస్ మరి గాడ్ ఈస్ గుడ్ all the time. Yes, God is good even during these situations. So claim the promises of God and you want to live for the God. But దేవుడి కొరకు జీవించినట్లయితే మీరు తీర్మానం చేసుకుని ప్రభా నేను కదలేని వారుగా స్థిరంగా బి ఇమ్మూవబుల్ ఆల్వేస్ సబౌండింగ్ అన్ని విషయాలు ప్రతి సమయాల్లో మీ కొరకు జీవిస్తానని మీరు తీర్మానం చేసుకోండి. యూ మస్ట్ హావ్ సో మెనీ లెసన్స్ బట్ టుడే గాడ్ ఈస్ ఆస్కింగ్ యూ విల్ యూ టేక్ ఎ స్టాండ్ టు బి ఇమ్మూవబుల్. నువ్వు కదలని వారు అవ్వడానికి చేస్తావు, సొంత శక్తి చేయడం. కాబట్టి విల్ ఆస్క్ ది లార్డ్ టు హెల్ప్ us ఫర్ డూయింగ్ దిస్. షల్ వి ప్రే టుగెదర్. ప్రేమ నమ్మకమైన యేసయ్యకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క బిడ్డల్ని దీవించండి. ఈ యొక్క లాక్డౌన్ సిచ్యువేషన్స్లో ఈ యొక్క స్పిరిచువల్ క్లాసెస్ జరుగుతుండగా ప్రభా మీ కృప దయచేయండి. బిడ్డలకి ఆశీర్వదించండి. వారు చేసిన తీర్మానం మర్చిపోయి కదలని వారుగా స్థిరంగా ఉండడానికి మీకు కృప దయచేయండి ప్రార్థన. అనేక పాటలు కట్టత వాక్యాలు విన్నారు. వారన్నించి తొలగిపోకుండా ప్రభా కదలని వాళ్ళు ఉండడానికి మరి ఆ తీర్మానం చేసుకుంటుండగా వారిని దీవించండి, వారికి సాయం చేయండి. వారితో ఉండమని మాకు గొప్ప ఈ యొక్క అవకాశం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈశ్వరుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ అన్న, మన మాకు ఇంత మంచి స్టోరీస్ చెప్పినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఉషాక ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఫర్ హెల్పింగ్ us out. ఓకే పిల్లలు, మళ్ళీ ఒకసారి అడుగుతున్నా, ఈరోజు VBS ఎన్నో డే 3 కదా. సో మళ్ళీ ఈరోజు లాస్ట్ డే కాబట్టి వీ హ్యావ్ సో మెనీ సర్ప్రైజింగ్ థింగ్స్ కమింగ్ అహెడ్. ఇప్పుడు అగైన్ వీ హ్యావ్ కమలాకర్. ఫస్ట్ డే నేర్చుకున్నాము, ఫస్ట్ థీమ్ ఏముండే అది నేర్చుకున్నాము. సెకండ్ డే, థర్డ్ డే, 3 days we enjoyed a lot in పిల్లలు. Are you looking at me? మీరు నన్ను చూస్తున్నారా లేకపోతే వెనకాల ఏముంది? What are you looking at? ఓ బ్యారెల్, బ్యారెల్ నువ్వు ఎప్పుడు వచ్చినావు? సారీ క్యారల్ కదా, ఇది ఇప్పుడు బ్యారెల్ అని పిలుస్తాను. సరేలే ఏదో ఒకటి అమ్మా క్యారల్. సో క్యారల్ అదేంటి నువ్వు అంత దూరం అదెక్కిస్తున్నావు? ఓ కరోనా వైరస్ అని సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలని అయినా నువ్వు మా బ్యానర్ ఎక్కేస్తావు అట్లా. సరే బయటనే నువ్వు అట్లీస్ట్ ఈ వీడియోలో ఉన్నప్పుడన్నా అది తీసేయచ్చు కదా మాస్క్ కొంచెం సేపు. ఎవ్రీవన్ వాంట్స్ టు సీ యువర్ ఫేస్ క్యారల్. ఓకే అన్న, 1 minute అన్న, మేకప్ చేసుకొని వస్తా. ఒక్క నిమిషం అన్న. ఓకే, పుట్టి ఆ మాస్క్ తీసిరా, మేకప్ చేసుకొని రాకు. ఓకే అన్న, 1 minute అన్న. ఓకే ఆల్రైట్. ఓకే క్యారల్, సో ఏంటిది నువ్వు ఇట్లా సడన్ సర్ప్రైజ్ వచ్చినావు మాకు? నువ్వు ఎప్పుడు వచ్చినావు ఇంతకి? అన్న మీరు VBS స్టార్ట్ చేసిన రోజు నుంచి వచ్చేసానన్న. ఓ VBS స్టార్టింగ్ నుంచి ఉన్నావా? అంటే నువ్వు మా VBS లెసన్స్ అన్ని విన్నావా? ఆల్ 3 days? అవునన్న, అన్ని విన్నాను. ఓకే, షీఈస్ వెరీ గుడ్ చిల్డ్రన్. ఓకే, నేను యాక్చువల్లీ ఏం చేద్దాం అనుకున్నా అంటే పిల్లలు, నేను కొంచెం రీక్యాప్ చేద్దాం అనుకున్నా. బట్ క్యారల్ ఉంది కదా, క్యారల్ అన్ని విన్నదంతా కూడా. ఓకే క్యారల్, లెట్స్ డూ రీక్యాప్ టుగెదర్, సరేనా? ఓకే అన్న. ఓ yes. ఓకే ఆల్రైట్ క్యారల్. సో ఫస్ట్ డే ఏం నేర్చుకున్నావు మా పిల్లలకు చెప్తావా నువ్వు? తప్పకుండా అన్న. ఓకే గో హెడ్ క్యారల్. ఫస్ట్ డే నేనేం విన్నానంటే ఏం విన్నావు? చాలా విన్నానా? చాలా విన్నావు. అచ్చా, ఫస్ట్ డే నువ్వు మోసెస్ గురించి విన్నావు కదా? మోసెస్ గురించి కాదన్నా. కాదా? నిజంగానే ఇక్కడ ఉందన్నమాట. ఓ నువ్వు అబ్రహాం ఐజాక్ గురించి విన్నావు కదా? కాదన్నా. ఓకే, లెట్ మీ టెస్ట్ వన్స్ అగైన్ చిల్డ్రన్. నువ్వు శాంసంగ్ గురించి విన్నావు. అరే అన్న, నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు అన్న. ఓకే ఓకే సరే, షీ ఇస్ రియల్లీ హియర్ చిల్డ్రన్. సరే నువ్వు ఏం విన్నావో చెప్పు మరి. ఫస్ట్ డే ఏమైందంటే. ఓకే ఏమైంది? ఏమైంది? బిందక వచ్చిందన్న. బిందక చెప్పింది. బిందక బైబిల్ క్లాస్ చెప్పింది. ఓకే అవును, బిందక బైబిల్ క్లాస్ చెప్పింది. సరే కానీ ఏం విన్నావు, ఏం నేర్చుకున్నావు? బిందక వచ్చింది. బిందక చీర కట్టుకొని వచ్చిందన్న. బిందక చీర కట్టుకొని వచ్చింది. సరేలే, అవును అది అందరం చూసినాము, పిల్లలు కూడా చూసి నేను కూడా చూసిన. వాట్ నెక్స్ట్? బిందక చాలా బాగా చెప్పిందన్న.
తెలుసు. నెక్స్ట్ ఏంటిది, ఏం నేర్చుకున్నావు? చాలా నేర్చుకున్నానా? చాలా నేర్చుకున్నా. బిందక అట్లా వచ్చింది, బిందక బాగా చెప్పింది. అసలు ఏం నేర్చుకున్నావు అది చెప్పు మాకు తొందరగా. క్యారల్, యు వేస్టింగ్ అవర్ టైం. నువ్వు అన్ని కథలు చెప్పినావు, కన్ఫ్యూజ్ అన్నా. సరేలే, నాకు అర్థమైపోయింది. సరే పిల్లలు, క్యారల్ అక్కడనే ఉన్న నేను మీకు చెప్తా. ఆల్రైట్, లెట్స్ రివ్యూ డే 1. డే 1 మనము ఎవరి గురించి నేర్చుకున్నాం? డే 1 ఒక ఆయన గురించి, ఒక కమాండర్ గురించి నేర్చుకున్నాం కదా. ఆయన పేరు నామాన్ కుష్ఠరోగం ఉండదు. అయితే ఒక అమ్మాయి ఏం చెప్తుంది, నువ్వు ఈయన దగ్గరికి వెళ్తే నువ్వు హీల్ అవుతావు, అంటే నీకు నయం అవుతుంది అని చెప్తుంది కదా. ఆయన ఎలీషా అనే ప్రవక్త దగ్గరికి ఆయన పంపిస్తుంది. ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు when he goes there, ఎలీషా ఆయన గురించి ప్రార్థన చేసి ఆయన అంటాడు, సరే నువ్వు సో అండ్ సో ప్లేస్కి వెళ్ళి యు డూ దిస్, నువ్వు అది చేస్తే నువ్వు హీల్ అయిపోతావు అని చెప్పినప్పుడు నామాను ఆయన మాట వింటాడు. మరి పిల్లలు, ఇక్కడ మనం ఒక విషయం నేర్చుకున్నాం. అక్క చెప్పింది ఇందాక చాలా క్లియర్గా. దేవుడు పుట్టి దేవుడు ప్రజల మాటనే వింటాడా? అందరి మాట వింటాడా? అందరినీ న్యాయం చేస్తాడా? అందరినీ ప్రేమిస్తాడా? ఎస్, గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ అండ్ గాడ్ ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీ వన్ చిల్డ్రన్. అయితే నామాను ఏసయ్య అంటే ఎవరో కూడా తెలియదు ఆయనకి. వాళ్ళు ఇంకా వేరే దేవుళ్ళని ఎవరెవరో పూజిస్తారు, ఎవరెవరో ప్రేమిస్తారు. అయినప్పటికీ దేవుడు ఆయనని హీల్ చేసింది. ఎందుకంటే ఆయన ఎలీషా చెప్పినట్టు విన్నాడు కాబట్టి ఆయనని హీల్ చేసాడు పిల్లలు. సో దట్ వాస్ ద ఫస్ట్ డే దట్ వి లెర్న్ గాడ్ ఈజ్ అవర్ హీలర్ అనే థీమ్ గురించి మనం నేర్చుకున్నాం. ఓకే, సో క్యారల్ అడుగుదాం. ఫస్ట్ డే నేను చెప్పేసిన. ఓ క్యారల్, సెకండ్ డే అన్న చెప్పు. సెకండ్ డే ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ డే కథ చాలా కథ చెప్తావా నువ్వు? ఫస్ట్ డే కథ చాలా మంచిగా చెప్పినా. అవునన్నా. ఓకే, సరే, నేను బాగా చెప్పడం కాదు, నువ్వు చెప్పు. సెకండ్ డే ఏం నేర్చుకున్నావు? సెకండ్ డే అన్నా? సెకండ్ డే కూడా చాలా మంచిగా విన్నానా? చాలా మంచిగా విన్నావా? అవునన్నా. అర్థమవుతుంది. సరే, ఏం నేర్చుకున్నావు అని చెప్పి తొందరగా. కమలాకరణ వచ్చిందన్నా. కమలాకరణ వచ్చిందా? ఓ వెరీ నైస్. అన్న మంచి ప్యాంట్ షర్ట్ వేసుకొని వచ్చిందన్నా. అన్న ప్యాంట్ షర్ట్ వేసుకున్నాడు. అన్న ఎప్పుడు ప్యాంట్ షర్ట్ వేసుకుంటాడు. సో వాట్ నెక్స్ట్? ఏం నేర్చుకున్నావు? ఏం విన్నావు? అంటే సేమ్ అదే చెప్పిందన్నా. కొంచెం సేమ్ అదే చెప్పిండు. అంటే గాడ్ ఇస్ మై హీలర్ అన్నాడా ఆ రోజు కూడా? కాదన్నా. మరి ఏం చెప్పిండు అన్న? అంటే ఆ రోజు నేను పడుకునిపోయినా. ఆ రోజు పడుకునిపోయినావా? అవునన్నా, సారీ అన్నా. నువ్వు వీడియోస్కి వచ్చినట్టు బాగానే చెప్పినావు. ఫస్ట్ డే ఏం చెప్పినావో తెలియదు, సెకండ్ డే ఏమో పడుకున్నావు. ఓకే, సరేలే పిల్లలు, ఐ విల్ ఓన్లీ టెల్ యూ. ఓకే క్యారల్, సరేలే, ఓకే పడుకున్నాక. ఆల్రైట్, సెకండ్ డే కమలాకరణ వచ్చిన. అంటే నేను వచ్చి ఐ టుక్ ఎ లెసన్ ఫర్ గాడ్ ఈజ్ మై డెలివరర్. దేవుడు మనల్ని రక్షించే దేవుడు, మనల్ని ఎల్లప్పుడూ కాచే దేవుడు అని నేను చెప్పిన కదా. అది కూడా ఒక ఆర్మీ ఎలీషాని పట్టుకోవడానికి వస్తారు. ఎలీషాని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఎలీషా సర్వెంట్ అయితే భయపడతాడు ఆర్మీని చూసి, కానీ ఎలీషా భయపడతాడు. ఎందుకంటే ఎలీషాకి తెలుసు నిజమైన దేవుడు ఆయన కాపాడుతాడని ఎలీషాకి తెలుసు కాబట్టి ఎలీషా అస్సలు భయపడలేదు. ఎలీషా ఇంకా ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసి వాళ్ళు ఎప్పుడైతే బ్లైండ్ అయిపోవాలన్నాడో దేవుడు వాళ్ళని బ్లైండ్ చేసేసాడు. ఎప్పుడైతే వాళ్ళ కళ్ళు తెరిపి దేవా అన్నాడో దేవుడు వాళ్ళ కళ్ళు తెరిపించాడు. ఎవరు? అరాబియన్స్ కళ్ళు తెరిపించాడు, సిరియన్స్ కళ్ళు తెరిపించాడు. ఇంకా వాళ్ళని ఎలీషా వాళ్ళని చంపలేదు, వాళ్ళని కొట్టలేదు, వాళ్ళని జైల్లో వేయలేదు. కానీ వాళ్ళు ఒక మంచి ఫీస్ట్ అరేంజ్ చేసిందంట. ఒక మంచి భోజనం, ఒక మంచి విందు అరేంజ్ చేసినప్పుడు వాళ్ళు చాలా సంతోషించారు. వాళ్ళు సంతోషించి ఆ ఫీస్ట్ పార్టిసిపేట్ అయ్యి వాళ్ళు తిరిగి వాళ్ళ కంట్రీకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడు కూడా అరామియన్ బ్యాండ్స్ నెవర్ ఇన్వేడెడ్ ఇజ్రాయెల్ అని రాసినది బైబిల్లో. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా మళ్ళీ ఇజ్రాయెల్ మీద యుద్ధానికి రాలేదు అని రాసినది బైబిల్లో. See children, so second day God spoke to us about I am your deliverer. God is our deliverer children. ఎప్పుడు కూడా మనం భయపడద్దు, బికాస్ బిగ్ ఆర్మీ ఆఫ్ ఏంజల్స్ మనతో ఉంటుందంట. ఆ విషయం మనము గాడ్ ఈస్ మై డిఫెండర్, గాడ్ ఈస్ మై డెలివరర్ అనేది సెకండ్ డే నేర్చుకున్నాం. ఆల్రైట్, లెట్స్ ఆస్క్ Carol, what did we learn the third day? Third day ఏం నేర్చుకున్నామో Carol అడగదు. ఓకే Carol, third day ఏం నేర్చుకున్నాం? What did we learn the third day? చెప్పాలన్నా? చెప్పాలి. అవును, చెప్పాలి కదా Carol. ఓకే అన్న, చెప్తాను. ఓకే, చెప్పు త్వరగా. థర్డ్ డే ఏమైందంటే రుబీనాకు వచ్చిందన్నా. రుబీనాకు వచ్చిందా? అవును, రుబీనాకు వచ్చింది. దట్స్ రైట్. రుబీనాక కథ ఏం చెప్పిందన్నా? ఓకే, అవును, బాగా చెప్పింది. వెరీ ఏం చెప్పిందంటే ఏం చెప్పిందంటే ఏం చెప్పింది?
ఏమన్నా చెప్పిందా అన్న? ఏం చెప్పింది, ఏమన్నా చెప్పింది అది కాదు క్యారల్, అసలు ఏం చెప్పింది రుబినక్క? నీకు అర్థమైంది కదా ఏం చెప్పింది అనుకున్నావు రుబినక్క? క్యారల్, నాకు అర్థమవుతుంది నువ్వు ఇది కూడా వింటలేదని. అసలు ఏం చేసినావు అది చెప్పేసే నాకు. అన్న ఫస్ట్ డేనేమో ఏం వినలేదు అన్నావు, సెకండ్ డేనేమో నిద్ర వచ్చి పండుకున్నాను, థర్డ్ డే ఏం చేసినావు? నీకు ట్రై చేసిన అన్న. విననీకే ట్రై చేసినావా? ఓకే, అయితే ఏం చేసినావు? విన్నా అన్న, ఆ, మళ్ళీ పడుకునిపోయిందన్న. మళ్ళీ పడుకున్నావా? వెరీ గుడ్, చాలా సంతోషం క్యారల్. ఫస్ట్ డే వినలేదు, సెకండ్ డే మాకు చెప్తానేమో నేను 3 days వచ్చినా VBS కానీ చెప్తున్నావు, కానీ అన్ని డేస్ ఒకటి వినలేదు, ఒకటి పడుకున్నావు, ఒకటేమో వినుకుంటా పడుకున్నావు సెకండ్ డే, థర్డ్ డే ఏమో పడుకుంటా విన్నావా? సారీ అన్న, ఇవాళ వింటున్నా నన్ను చాలా బాగా చెప్తున్నావు కదా. సరేలే, ఓకే. థర్డ్ డే కూడా నేనే చెప్తా పిల్లలు. థర్డ్ డే మనం ఏం నేర్చుకున్నాం? గాడ్ ఈజ్ మై ప్రొవైడర్ గురించి నేర్చుకున్నాం. రూబీనాకు వచ్చింది, రూబీనాకు మనతో షేర్ చేసుకున్నాం కదా. గాడ్ ఈజ్ మై ప్రొవైడర్, దేవుడు నాకు సమస్తము అనుగ్రహించే దేవుడు, సమస్తం సమకూర్చే దేవుడు అని మనం నేర్చుకున్నాం కదా. ఒక విడో, ఆమెకి కష్టంగా ఉంటుంది, ఇల్లు నడవడానికి కష్టంగా ఉంటుంది, ఇంకా ఎవరైతే వాళ్ళకి డబ్బులు ఇచ్చిందో వాళ్ళు వచ్చి వాళ్ళని వేధిస్తూ ఉంటారు, వాళ్ళు ఎంబడి పడతా ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే మా డబ్బులు ఇప్పుడే చేసేయి, అదర్వైజ్ యూ విల్ టేక్ యువర్ చిల్డ్రన్ యాజ్ స్లేవ్స్ అనగానే ఆమె బాధపడుతుంది, భయపడతా ఉంటుంది. ఆమె భయపడ్డప్పుడు ఆమె ఒక పెద్ద గొప్ప కార్యం జరుగుతుంది. ఎలీషా ఆమె దగ్గరికి వచ్చి ఆమెను ఒక పని చేయమంటాడు, నువ్వు ఈ పని చేయి, నేను చెప్పినట్టు చేస్తే గాడ్ విల్ బ్లెస్ యూ అన్నప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఎలీషా ఏ విధంగా అయితే చెప్తాడో ఆ విధంగా ఆమె చేస్తుంది. ఇదంతా మీకు చెప్తాను, ఎందుకంటే నెక్స్ట్ వీక్ క్విజ్ ఉంది చూడండి, నా క్విజ్లో ఈ క్వశ్చన్స్ ఉన్నాయి, అందుకే నేను మీకు మొత్తం చెప్పట్లేదు. రైట్, ఎలీషా ఆమెను అంటాడు కదా, ఒక జార్స్ కొన్ని జార్స్ తీసుకొని ఆ జార్స్లో నేను చెప్పినట్టు నువ్వు చేస్తే ఎప్పుడు కూడా నీకు దేవుడు హెల్ప్ చేస్తాడని చెప్తాడు కదా. అండ్ ఆమె ఎలీషా చెప్పినట్టే చేస్తుంది, వాళ్ళ పిల్లలతో పాటు అందరు కలిసి చేస్తారు. చేసినప్పుడు గాడ్ డస్ అ గ్రేట్ మిరాకిల్. ఆమె ఎన్ని డబ్బులు వచ్చేస్తాయి అంటే ఎలీషా అంటాడు, ఓకే ఈ డబ్బులతోని ఇప్పుడు నీకు ఏమైతే అప్పులు ఉన్నాయో ఆ అప్పులు ఫస్ట్ తీర్చేసి మిగిలిన డబ్బులతోని నువ్వు నీ పిల్లలు సంతోషంగా ఉండండి అని ఎలీషా బ్లెస్ చేస్తాడు. గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్ చిల్డ్రన్. ఎప్పుడైతే మనము దేవునికి ఇష్టంగా జీవిస్తామో, ఎప్పుడైతే దేవుని మాట వింటామో, ఎలీషా మాట విన్నది కదా ఆమె. ఎలీషా ఎవరి మాట చెప్పాడు? ఎలీషా దేవుని ప్రవక్త, ఈజ్ అ గాడ్స్ ప్రాఫిట్. ఎప్పుడైతే ఎలీషా మాట విన్నదో ఆమె కూడా బ్లెస్సింగ్ వచ్చింది, వాళ్ళ ఇంట్లో కూడా బ్లెస్సింగ్ వచ్చింది. అండ్ గాడ్ ప్రొవైడెడ్ హర్ ఎవ్రీథింగ్ షీ నీడెడ్. వాళ్ళు ఎప్పుడు కూడా ఇంకా అప్పుల నుంచి వాళ్ళు బయటపడ్డారంట, ఇంకా వాళ్ళు జీవించడానికి కూడా కొన్ని డబ్బులు మిగిలినాయంట పిల్లలు. గాడ్ బ్లెస్డ్ దేర్ ఫ్యామిలీ. సో థర్డ్ డే గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్ అనే విషయం మనం నేర్చుకున్నాం. ఆల్రైట్, సో దీస్ వర్ ద 3 things. అండ్ యా క్యారల్. అన్న ఎస్ క్యారల్. అన్న నువ్వు చెప్తుంటే నేను ఒక నోటీస్ ఇచ్చాను కదా. ఓకే, వాట్ డిడ్ యు నోటీస్ క్యారల్? అంటే నువ్వు ఇందాక చెప్పావు కదా, గాడ్ ఇస్ మై లీడర్, అవును. గాడ్ ఇస్ మై డెలివరర్, ఎస్, అండ్ గాడ్ ఇస్ మై ప్రొవైడర్ అని. అవును, కరెక్ట్. అన్న ఇవన్నీ ఎలిషాతో అన్ని అయినాయన్నా? అవును, కరెక్ట్. నువ్వు కరెక్ట్ గెస్ చేసినావు అండ్ కరెక్ట్ నోటీస్ చేసినావు. ఇవన్నీ 3 lessons కూడా ఎలీషానే ఉన్నాడు. ఈ 3 lessons లో కూడా 3 lessons ఈయన ఎలీషా జీవితంలోనే. అండ్ క్యారల్, ఇది ఓన్లీ ఎలీషా జీవితంలోనే కాదు, నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుడు ఈ గొప్ప కార్యాలు చేస్తాడు. నిజమా అన్న? నా జీవితంలో కూడా ఉన్నాయన్నా? Absolutely, God is good and God is good all the time. He is good for everyone, not just for Elisha. అన్న నిజమా? నమ్మొచ్చా అన్న? నిజంగా క్యారల్, మనం నమ్ముతానంట. బైబిల్ ఏం రాసింది తెలుసా? నమ్మవానికి ప్రతిదీ సాధ్యమని బైబిల్లో రాసింది. అన్న ఇప్పుడు నేను దేవుని జీసస్ని నా హెయిర్ కలర్ చేస్తాడన్నా? నీ హెయిర్ కలర్ చేంజ్ చేయమంటే చేంజ్ చేస్తాడు. అంటే నాకు ఈ కలర్ నచ్చట్లేదు అన్న. కరెక్టే, ఆరెంజ్ నుంచి వైట్ అయిపోనా? బ్లాక్ అన్న, బ్లాక్. ఓ బ్లాక్, ఓకే. సి క్యారల్, నో జోక్స్, నీకు అట్లనే బాగుంది. మంచి ఆరెంజ్ కలర్ ఎవరికన్నా మనకంతా వైట్ ఉంటాయి, గ్రే ఉంటాయి, వైట్ ఉంటాయి, బ్లాక్ ఉంటాయి, కానీ నువ్వు చాలా స్పెషల్గా ఉంటాయి, ఆరెంజ్ ఉంటాయి. లెట్ ఇట్ బి. ఓకే చిల్డ్రన్, సో we learned a lot of things. మనం మెమరీ వర్స్ తెలుసుకున్నాం. Now we will also get into the quiz. Okay, so Carol, నువ్వు క్విజ్ పార్టిసిపేట్ చేస్తావా? You want to stay with us? అన్న
నువ్వు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. నువ్వు ఒక పని చేయగలరు, ఈ బ్యానర్ నుంచి దిగి నువ్వు కూడా ఏం చేస్తావు అంటే నువ్వు కూడా అక్కడ వెనక్కి వెళ్ళి కూర్చో. ఆల్రైట్, సో దట్ యూ కెన్ ఆల్సో పార్టిసిపేట్. నువ్వు కూడా స్క్రీన్ చూడొచ్చు. యూ కెన్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ ద క్విజ్. ఓకే? ఓకే అన్న, నేను ఇండైరెక్ట్ వెళ్ళిపోతున్నావు కదా. నో క్యారల్, ఐ వాంట్ యూ టు పార్టిసిపేట్ ఇన్ ద క్విజ్. నువ్వు ఆడుంటే నీకు ఈ స్క్రీన్ కనిపించదు కదా, అందుకు నేను అక్కడికి వెళ్ళి కూర్చోమంటున్నా. ఓకే అన్న, ఓకే వెళ్ళిపోతున్నా. ఓకే క్యారల్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. బాయ్ క్యారల్. పిల్లలు బాయ్. బాయ్. ఐ మిస్ యు ఆల్. Okay, we also miss Avni in our VBS third day. అయిపోతుంది. We also miss you, Carol. Will you also miss me? Yes అంట Carol. ఏదో కష్టంగా yes అంటున్నారు. Okay, bye. Bye. నా బాయ్ అన్న. Okay, bye Carol. All right children. So, Carol కి మనం అందరం అన్న బాయ్ అన్న. అయ్యో. Okay, bye Carol. See you. నా బాయ్ అన్న. అయ్యో Carol, bye Carol. See you. త్వరగా నేను కూర్చో, క్విజ్ టైం స్టార్ట్ అయిపోతుంది. Bye Carol. Okay children, bye Carol. Bye. It's quiz time. Alright, ఇప్పుడు Carol కూడా మన ముందుకు అక్కడికి వచ్చి. Okay, Carol you came. Very good. అక్కడే కూర్చో Carol. And you watch the quiz. ఈ స్క్రీన్ చూడండి పిల్లలు, మీరు కూడా స్క్రీన్ చూడండి. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్స్ స్క్రీన్ మీద వస్తాయి. త్వరగా నేను ఈ క్వశ్చన్స్ అడుగుతా. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు పార్టిసిపేట్. ఇంకొకటి లాస్ట్ కి నేను ఒక నంబర్ కూడా ఇస్తాను, ఒక టెలిఫోన్ నంబర్. యూ నీడ్ టు సెండ్ యువర్ ఆన్సర్స్ టు ద టెలిఫోన్ నంబర్. ఓకే, సో క్విక్లీ విల్ గెట్ ఇంటు ద VBS quiz time. ఓకే, the first question children, జాగ్రత్త వినండి. First question, Naaman was the commander of which country's army? ఆయన ఏ కంట్రీ ఆర్మీకి ఒక కమాండర్ ఉండే, ఆయన ఒక కమాండర్ ఉండే కదా, అంటే సైన్యాధిపతి. ఆయన ఏ కంట్రీకి సైన్యాధిపతి ఉండేనో మీరు ఆన్సర్ రాదు. దిస్ ఇస్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చిల్డ్రన్, హూ అడ్వైజ్డ్ నామాన్ టు మీట్ ఎలీషా? నామాన్కి ఒక వ్యాధి ఉంటుంది కదా, కుష్టు వ్యాధి ఉంటుంది. ఆయనకి ఒకరు చెప్తారు, నువ్వు ఇక్కడికి వెళ్ళి ఈ ప్లేస్కి వెళ్తే ఇక్కడ ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు ఎలీషా. నువ్వు ఎలీషాని వెళ్ళి కలిస్తే గాడ్ విల్ హీల్ యూ అని ఒకళ్ళు చెప్తారు. ఎవరు చెప్తారు? నామాన్కి నువ్వు అక్కడికి వెళ్ళాలని. ఆల్రైట్, థర్డ్ క్వశ్చన్ చిల్డ్రన్, వాట్ వాస్ ద లిటిల్ హీబ్రూ గర్ల్స్ టెస్టిమనీ అబౌట్ హర్ గాడ్? ఇది కూడా డే 1 లెసన్ నుంచి అడుగుతున్నా నేను. ఒక లిటిల్ హీబ్రూ గర్ల్ ఉంటుంది కదా, ఆ గర్ల్ ఒక టెస్టిమనీ ఇస్తుంది నిజమైన దేవుని గురించి. ఎవరు నిజమైన దేవుడు? మన దేవుడు, నిజమైన దేవుడు. ఆమె టెస్టిమనీ ఏంటి నిజమైన దేవుని గురించి? దట్ ఈస్ ద థర్డ్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ చిల్డ్రన్, వేర్ డిడ్ నామాన్ క్లెన్స్ హిమ్సెల్ఫ్ అండ్ ఫర్ హౌ మెనీ టైమ్స్ డిడ్ హి డిప్ ఇన్ ద వాటర్? ఆయన ఎన్నిసార్లు ఆ వాటర్ లో డిప్ అవుతాడు? అండ్ వేర్ డిడ్ హి క్లెన్స్ హిమ్సెల్ఫ్ అంటే వాటర్ లా ఆన్సర్ చేయకండి. ఏ సముద్రంలో, ఏ నదిలో, నాట్ సముద్రం, ఏ నదిలో అంటే ఏ రివర్. ఆయన ఒక రివర్ లో పోయి he has to dip himself. How many times did he dip himself and which river? ఆ రివర్ పేరేంటి, ఆ నది పేరేంటి, ఇంకొకటి ఎన్నిసార్లు ఆయన అందులో ఉండదు. ఆల్రైట్, దిస్ ఇస్ మై ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఈస్ VBS ఫస్ట్ డే మెమరీ వర్స్? ఫస్ట్ డే VBS మెమరీ వర్స్ ఏంటి? ఆల్రైట్, ఇది కూడా మీరు చెప్పాలా. సిక్స్త్ క్వశ్చన్, నేమ్ ద పర్సన్ హూ వాంట్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ అబౌట్ అరామియన్ ప్లాన్స్. అరామియన్ రాజు అంటే సిరియా రాజు కొన్ని ప్లాన్స్ చేస్తాడు కదా, ఈయనను పట్టుకోవాలా, ఎవరిని? ఇజ్రాయెల్ రాజుని పట్టుకోవాలా, ఇజ్రాయెల్ రాజుని క్యాప్చర్ చేసేయాలా, ఎందుకంటే ఆ కంట్రీ కూడా మనము పొందుకోవాలని. కానీ ఆయనకు ముందే ఈ వార్నింగ్స్ వచ్చేస్తుంటాయి. ఎన్నిసార్లు ఆయన ప్లాన్ చేసినా ఆయనకు ముందే వార్నింగ్స్ వచ్చేస్తుంటాయి. ఎవరికి? ఇజ్రాయెల్ రాజుకి, నువ్వు ఆ ప్లేస్ లో వెళ్ళొద్దు, ఆ దారిలో వెళ్ళొద్దని. అట్లా ఎవరు ఆయనకి చెప్తా ఉంటారు? హూ వాంట్స్ ఇజ్రాయెల్ కింగ్ ఎవ్రీ టైమ్? ఓకే, అది మీరు రాసి పంపించారు. సెవెంత్ క్వశ్చన్, నేమ్ ద ప్లేస్ వేర్ ఎలీషా రిసైడ్స్. ఎలీషా ఉండే ఆ స్థలం, ఆ సిటీ పేరు మీరు నాకు చెప్పాలి. ఎలీషా ఉండే స్థలం, ఎలీషా ఉండే సిటీ పేరు మీరు మాకు చెప్పాలి. రైట్. ఎయిత్ క్వశ్చన్, VBS Day 2 థీమ్. VBS Day 2 థీమ్ ఏంటిది? ఓకే, వాట్ ఈజ్ VBS Day 2 థీమ్? ఇందాక నేను రివిజన్ చేసినప్పుడు క్యారల్తో పాటు Day 1, Day 2, Day 3 అంటారు కదా, అందులో మీకు తెలిసిపోతుంది. సో Day 2 థీమ్ ఏంటి మనది? ఓకే, గాడ్ ఈస్ గుడ్ అనే థింగ్ ఫర్ ఆల్ డేస్, బట్ Day 2 థింగ్ సపరేట్ ఉంది కదా, ఆ థింగ్ మీరు నాకు చెప్పాలి. ముఖ్య అంశం రెండవ దినము, VBS రెండవ రోజు ముఖ్య అంశం ఏంటి? నైన్త్ క్వశ్చన్, వేర్ ద అరామియన్స్ లెడ్ టు బై ఎలీషా. ఎలీషా అరామియన్స్ వాళ్ళు ఎవరైతే క్యాప్చర్ చేయడానికి వస్తారో వాళ్ళందరినీ పట్టుకొని ఒక ప్లేస్ కి తీసుకుని వెళ్తాడు. నేను ఆ ప్లేస్ పేరు మీకు చెప్పిన, ఆ ప్లేస్ పేరేంటి? నా స్టోరీ మీరు జాగ్రత్తగా వింటే ఆ ప్లేస్ పేరు మీకు తెలుసు. ఆ ప్లేస్ కి తీసుకుని వెళ్తాడు. ఎవరి దగ్గరికి తీసుకుని వెళ్తాడు కాదు, ఏ ప్లేస్ కి తీసుకుని వెళ్తాడో మీకు చెప్పాలి. ఓకే, 10th క్వశ్చన్, హౌ డిడ్ ద అరామియన్స్
Syrian soldiers treated by the king of Israel. కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఎప్పుడైతే వాళ్ళందరూ అరామియన్స్ మంది అయిపోతారో, సిరియన్స్ అందరూ మంది అయిపోతారో, వాళ్ళని ఏ విధంగా వీళ్ళు ట్రీట్ చేస్తారు? వాళ్ళని జైల్లో వేస్తారా, చంపేస్తారా, కొడతారా, ఏం చేస్తారు? హౌ డూ దే ట్రీట్ దెమ్ అది మీరు నాకు చెప్పాలి. 11th క్వశ్చన్, హౌ మెనీ సన్స్ దట్ ద విడో హ్యాడ్? విడో ఉంటుంది కదా, విధవరాలు. మనం 3వ రోజు లెసన్లో ఇది విన్నాం మనం. ఆ విధవరాలకి ఎంతమంది కుమారులు ఉంటారు? హౌ మెనీ సన్స్ డస్ షీ హ్యావ్? ఆమెకి ఎంతమంది కుమారులు ఉంటారు? అది మీరు రాసి పంపించారు. 12th క్వశ్చన్ చిల్డ్రన్, వాట్ వాస్ ది ఓన్లీ పొజెషన్ ఆర్ ద థింగ్ దట్ ద విడో హ్యాడ్? ఆ విడో దగ్గర, ఆ విధవరాల దగ్గర ఓన్లీ ఒకటే వస్తువు ఉంటుంది. ఆమె దగ్గర ఏముంటుంది? బియ్యం ఉంటాయా, గోధుమలు ఉంటాయా, ఏముంటాయి? ఉప్పు ఉంటుందా, పప్పు ఉంటుందా? ఆమె దగ్గర ఏముంటుందో మీరు రాసి పంపించాలా. ఓకే, దట్ ఈస్ మై 12th క్వశ్చన్. 13th క్వశ్చన్ చిల్డ్రన్, వాట్ డిడ్ ద విడో ఆస్క్ హర్ సన్స్ టు బారో ఫ్రమ్ దేర్ నేబర్స్? వాళ్ళ చుట్టుపక్కల ఇంట్లో వెళ్ళి మీరు ఈ సామాన్ తీసుకొని రండి, త్వరగా ఈ పని చేయండి అని ఆ విధురాలు వాళ్ళ కుమారులను పంపిస్తుంది. అది కూడా అక్క చాలా క్లియర్గా చెప్పింది ఆమె లెసన్లో. సో మీరు లెసన్ వింటే మీకు చాలా అర్థమైపోతుంది. ఏం తేమని పంపిస్తుంది? చుట్టుపక్కల వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నువ్వు మీరు తీసుకురండి అని పంపిస్తుంది. ఏం తీసుకురామని పంపిస్తుంది? అది మై 13th క్వశ్చన్. 14th క్వశ్చన్, వాట్ డిడ్ దే సెల్ ఇన్ ఆర్డర్ టు పే ఆఫ్ దేర్ డెట్స్? ఓకే, వాళ్ళ అప్పులన్నీ వాళ్ళు తీర్చుకోవడానికి వాళ్ళు ఏం అమ్ముతారు? ఏం అమ్మి వాళ్ళ అప్పులు తీర్చుకోమని ఎలీషా వాళ్ళకి చెప్తాడు. ఓకే, ఒక థింగ్ ఉంటుంది, ఆ థింగ్ మీరు అమ్మండి, అమ్మి మీరు డబ్బులు తెచ్చుకోవడానికి ఎలీషా చెప్తారు కదా. ఏదమ్మి డబ్బులు తెచ్చుకోమంటాడో అది మీరు రాసి పంపించాల. మై 15th క్వశ్చన్ చాలా ఈజీ. డే 3 మెమరీ వర్డ్స్. డే 3 మెమరీ వర్డ్స్. ఓకే, డే 3 థీమ్ ఏంటిది పిల్లలు? గాడ్ ఇస్ మై ప్రొవైడర్. దేవుడు అన్నిటిని మనకి సమకూర్చే దేవుడు, మనకి ఇచ్చే దేవుడు. ఆ రోజు మెమరీ వర్స్ చాలా ఈజీ మెమరీ వర్స్. అది కూడా మీరు రాసి కంప్లీట్ మెమరీ వర్స్, ఉంటే వర్స్ కాదు, కంప్లీట్ రెఫరెన్స్ కాదు. ఓకే, మొత్తం వర్స్ రాసి పంపించాలి. ఎవరు రాసి పంపిస్తారో చూద్దాం. దీస్ ఆర్ ద 15 క్వశ్చన్స్ దట్ ఐ హ్యావ్ ఫర్ యూ చిల్డ్రన్. ఈ 15 క్వశ్చన్స్ కి ఎవరైతే రైట్ ఆన్సర్స్ ఇస్తారో యువర్ నేమ్స్ విల్ బి పబ్లిష్డ్ ఇన్ ద కమింగ్ వీడియోస్. మన సండే స్కూల్ వీడియోస్ వస్తూ ఉంటాయి కదా ఎవ్రీ వీక్. ఆ వీడియోస్ లో మీ పేరు పబ్లిష్ చేయబడుతుంది. అంతేకాకుండా విత్ సండే స్కూల్ రీఓపెన్స్ చిల్డ్రన్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ గిఫ్ట్స్. మీకు ఎన్నో గిఫ్ట్స్ ఉన్నాయి. యూ విల్ విన్ లాట్ ఆఫ్ గిఫ్ట్స్. ఆల్రైట్ చిల్డ్రన్, మీరు ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ హోంవర్క్ పంపించాలా, ఎక్కడికి పంపించాలా? సో సెండ్ యువర్ ఆన్సర్స్ అండ్ 3 days యాక్టివిటీస్. అక్క వాళ్ళ యాక్టివిటీస్ కూడా చేయించారు కదా. 3 days ప్రవళిక అక్క, షర్లిన్ అక్క, దే మేడ్ యూ టు డూ సమ్ యాక్టివిటీస్. యాక్టివిటీస్ మీరు ఏం చేయాలంట? యాక్టివిటీస్ చేసి యాక్టివిటీస్ మీరు పట్టుకుని ఫోటో దిగి, మీ మమ్మీ డాడీ ఫోన్స్ లో ఫోటో కెమెరా ఉంటుంది కదా, దాంట్లో ఫోటో దిగి ఈ టెలిఫోన్ నంబర్ కి మీరు ఆ ఫోటోస్ పంపించాలి. యాక్టివిటీస్ కి అండ్ క్విజ్ కి సేమ్ నంబర్ చిల్డ్రన్. సో ద నంబర్ ఈస్ 767. ఇక్కడ కూడా మీకు కనబడుతుంది 767-181-5654. 767-181-5654. All right, children. So with this, we are concluding the 3 days VBS. Hope you all enjoyed the VBS. తిరిగి మనం మళ్ళీ కలుసుకుందాం. When the Sunday school reopens, we will meet again. Okay? And I give this time to our pastor uncle. ఇప్పుడు మన pastor uncle కి సమయం అప్పగిస్తాను. మన VBS స్టార్టింగ్ కూడా మన pastor uncle చేస్తున్నారు కదా. So VBS ending కూడా మన pastor uncle చేస్తారు. Okay, may I request our pastor uncle, Reverend G. Timothy garu. You're welcome, pastor. Thank you. Bye, children. VBSలో మీరు చాలా విషయాలు నేర్చుకున్నారు కదా. చాలా సంతోషం. మీరు నేర్చుకున్న విషయాల్ని మీరు మర్చిపోకుండా మరి దేవుని వాక్య ప్రకారంగా మీరు జీవించాలి. సో మరొకసారి సండే స్కూల్ సూపరింటెండెంట్ గారు మిస్టర్ కమలాకర్ జాన్సన్ గారిని మరియు టీచర్స్ అందరినీ కూడా, సండే స్కూల్ స్టాఫ్ని, టెక్నీషియన్స్ని నేను అభినందిస్తూ ఉంటున్నాను. ముఖ్యంగా మన సోదరు జయకర్ గారు, మిస్సెస్ జయకర్ గారు మన మధ్యలో ఉండి మనకి ఇచ్చిన వాక్య సందేశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు ఎంతో మరి టాలెంటెడ్. మరి పిల్లల పరిచర్యలో దేవుడు గొప్పగా ప్రపంచవ్యాప్తంగా కూడా వాళ్ళు వాడుకుంటూ ఉన్నారు. మరి నిన్నటి దినాలు కూడా మనకి వచ్చినటువంటి గెస్ట్ స్పీకర్స్ బట్టి కూడా దేవునికి వందనాలు తెలియజేస్తాం. సో గాడ్ బ్లెస్ యు ఆల్. చివరి ప్రార్థన చేసుకుని వాళ్ళ ప్రార్థన ఆశీర్వాదాలతో మనం ముగించుకున్నాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మా గొప్ప దేవా, ఈ నేటి
సాయంకాల వేళలో నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నా నీల్ మెమరీస్ సంఘం ద్వారా ప్రభా మరి ఈ వెకేషన్ బైబిల్ స్కూల్ వీడియో క్లిప్స్ని చేసి నాయన పిల్లల ఆత్మీయ మేలుల నిమిత్తమై ఏర్పాటు చేయడానికి ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు. నాన్న నీ బిడ్డలంతగానో ప్రయాసపడేట్టుగా వారి ప్రయాసం జరిగించండి. వారికి రావాల్సిన శ్రేష్ఠ ఆశీర్వాదాలు మీరు భరించండి. ముఖ్యంగా ఈ యొక్క వీడియోస్ని చూసి నీ వాక్యాన్ని విరుచినటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి. వారు చక్కగా వాటిని అర్థం చేసుకుని వాటి ప్రకారంగా జీవించడానికి మీరు సహాయం చేయండి. మా సండే స్కూల్ విద్యార్థులందరినీ నీ రెక్కల చాటును భద్రపరచండి. నీ కాపుదల దయచేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి. వారి ఎగ్జామ్స్ విషయంలో స్టడీస్ విషయంలో మీ ప్రత్యేక సహాయాన్ని వారికి అనుగ్రహించి టైం వేస్ట్ చేయకుండా ప్రభావ మంచి జ్ఞానంతో ప్రభావ వారి ముందు సాగడానికి సహాయం చేయండి. మరి ఇంట్లోనే ఉండి ప్రభావ ఎక్కడ అనవసరంగా తిరగకుండా ఉండడానికి సహాయం చేయండి. ఈ విధంగా తండ్రి వారి కుటుంబస్తులని వారి తల్లిదండ్రులను దీవించుకొని మరొకసారి ప్రభా ఈ ఆన్లైన్ VBSని జరిగించుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి ఎంతో వందనాలు చెల్లిస్తూ మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనందరికీ తోడైనను గాక. ఆమేన్. Thank you so much, Pastor Bill, for your prayers and for your blessings. ఓకే పిల్లలు, అందరు ఎంజాయ్ చేసినారా 3 days? డోంట్ ఫర్గెట్, మళ్ళీ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ లింక్ ఫార్వర్డ్ చేయండి. మళ్ళీ మీ వేరే ఫ్రెండ్స్, మీ స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మళ్ళీ వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయండి. మీ ఇంటి పక్కన నేబర్స్కి చెప్పండి, ఇగో మాకు VBS ఆన్లైన్ ఉంది, యూ కెన్ కమ్ అండ్ చూడండి అని వాళ్ళకి ఒకసారి చెప్పండి. అండ్ నాట్ టు ఫర్గెట్, క్విజ్ అన్నదైతే కండక్ట్ చేసిండ్రో డోంట్ ఫర్గెట్ అన్న వాళ్ళకి ఆ నంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇంకా మళ్ళీ మనకి 2 days యాక్టివిటీస్ అయింది కదా, సో ఆ నంబర్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఓకే, అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. స్టే హోమ్, స్టే సేఫ్. Jesus, you're my super